ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు తమ పిల్లల్ని ఇండస్ట్రీలోకి రాకూడదు, ఇక్కడ కష్టాలు పడకూడదు, ఇలాంటి ఒక డిసిషన్లు తీసుకుంటా ఉంటారు. నాన్నగారు మాత్రం మీరు ఇంటర్ అయిపోగానే తీసుకెళ్లి విఎస్ఆర్ స్వామి గారి దగ్గర అసిస్టెంట్గా జాయిన్ చేశారంట. అదే సమయంలో మీరు అప్పటికే కోర్సు కూడా జాయిన్ అయ్యారంట. ఏంది అంత, అది సినిమా పిచ్చా లేకుంటే ఇక్కడే బతకాలన్న ఒక కోరిక ఎలా మొదలైంది? అది స్వామి గారు మా నాన్నగారు కలిసి దగ్గర దగ్గర 200 సినిమాలు పనిచేశారు. వాళ్ళిద్దరికి ఉన్న ఫ్రెండ్షిప్ తోటి నన్ను అక్కడ జాయిన్ చేశారు. సో మా గురుగారు కూడా నన్ను ఏం చేశారంటే, స్వామి గారు ట్రాలీ షాట్ అంటే మాత్రం ప్రసాద్ని పిలవండి అంటే నేరుగా మిమ్మల్నే పిలిచేవారంట. ఎందుకు సార్? టైమింగ్ నాకు తెలిసిన వాళ్ళని మా గురుగారు ఎక్కువ నన్ను లైక్ చేసి ఎప్పుడు ట్రాలీ తోయాలన్నా తెలుగు సినిమాల కంటే మీరు ముందు ఇంగ్లీష్ సినిమాలతో హిట్ కొట్టారు. కృష్ణవంశీ గారి ప్రభావం మీ పైన చాలా గట్టిగా పడింది అనుకోవచ్చు. ఆ మొండితనం, ఆయన్ని మొండి అని చెప్పాలా, ప్యాషన్ అని చెప్పాలా, ఏం మనకి పిచ్చే డెవిల్ డైరెక్ట్ ప్రాక్టికల్గా చూసే ఒకరోజు ఎవ్రీ షార్ట్ ఛాలెంజ్. ఒక్కోసారి నేను చచ్చిపోతానేమో అనుకుంటాను. ఇదేని వల్ల అంటే ఏ బాబాయ్ కొబ్బరి చెట్టు మీద నుంచి కెమెరాలో పెడితే కొబ్బరికాయలు ఇలా పడుతుంటే మహేష్ బాబు గారు ఎట్లా బయటకు వెళ్ళాలి, రియల్ షాట్. ఆ టైమింగ్కి నేను వదలకపోతే అతని మీద పడుతుంది. సినిమాలు అలా చేసాం. మరి పని రాక్షసు మురారి సినిమా క్లైమాక్స్ ఆ సాంగ్ పడడం కృష్ణ గారికి ఇష్టం లేదు. ఒక మంచి మాస్ సాంగ్ పడాలి. కృష్ణవంశీ గారితో కొంత విభేదించారు. బట్ సినిమా చూసిన తర్వాత ఆయన వెరీ సాటిస్ఫైడ్ అయ్యారు అని చెప్పేసి చెప్తూ ఉంటారు. ట్రూ. యాక్చువల్గా బాలకృష్ణ గారితో మీరు అసోసియేట్ అయిన ఫస్ట్ 2 సినిమాలు ఫ్లాప్, తర్వాత చాలా పెద్ద హిట్లు ఇచ్చారు. 2 సినిమాలు ఫ్లాప్ అయిన తర్వాత 3వ సినిమాకి కూడా మిమ్మల్ని కెమెరామెన్ గా పెట్టుకున్నప్పుడు అంటే ఇక్కడ సెంటిమెంట్ చాలా ఎక్కువ ఉంటాయి, మీకు తెలియదు కాదు. సినిమా ఆడేది కెమెరామెన్ వల్ల అయితే ఇంకా అసలు ఇంకేం డైరెక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే. బోయపాటి గారితో అసోసియేషన్ ఎలా సెట్ అయింది సార్? అంటే వరుసగా సినిమాలు చేస్తున్నారు. చాలా జోవియల్ మనిషి, మంచి లిటరేచర్ తెలుసు. వినాయక్ గారు ఆది కథ చెప్పినప్పుడు కానీ 19 ఏళ్ళు కూడా లేని ఈ చిన్న కుర్రాడి మీద ఇంత వెయిట్, ఇంత సబ్జెక్ట్ వర్కౌట్ అవుద్దా అవదా అని మీకు ఎప్పుడన్నా డౌట్ వచ్చిందా? మీకు కానీ వినాయక్ కానీ ఎప్పుడన్నా? యా, వెరీ వాల్యుబుల్ క్వశ్చన్. బట్ మాకు ఎప్పుడు రాలేదండి. ఎందుకంటే ఆ ట్రాక్టర్ పేలింది, అది అన్నిటికంటే పెద్ద బాగా ఎక్కువ ఎత్తేసి అది థర్డ్ యాక్సిడెంట్ నాకు. ఆ రోజు కూడా ఫట్ అనేస్తాను. లాస్ట్లో యాక్సిల్ ఇరిగిపోయింది. అది ట్రాక్టర్ ఎగిరిపోయింది. నేను ట్రాక్టర్ని పట్టుకుని పైకి వెళ్తున్నాను. నాకు తెలియదు దానికంటే ముందు టైర్ వెళ్ళిపోయింది. అది పడి కెమెరా మొత్తం. ఇంత కష్టం ఉంటుందా సార్? మేము చూసి ఉంటుందండి. తేజ గారు బాలీవుడ్కి వెళ్ళి అక్కడ సినిమాలు చేయడం, అక్కడ ఆయన 2 చిన్న లైట్లతో ఒక రోజు షూట్ తీస్తే అమీర్ ఖాన్ కూడా ఆశ్చర్యపోవడం. జస్ట్ ఐ వాష్ తప్ప ఇట్ ఈస్. డైరెక్టర్ సురేందర్ రెడ్డి గారితో మీకు ఏమన్నా ఇష్యూస్ ఉన్నాయా? హాయ్, వెల్కమ్ టు మై షో. తెరపై కనిపించే హీరోల్ని మనం ఆరాధిస్తాం, పూజిస్తాం, వాళ్ళని దేవుళ్ళుగా కొలుస్తాం. అయితే తెర వెనకాల చాలామంది కష్టం మనకి తెరపై హీరోల్ని అంత అద్భుతంగా కనపడడానికి కారణం. అలా తెర వెనకుండి కష్టపడే వాళ్ళల్లో సినిమాటోగ్రఫీ చాలా ప్రధానమైనది. ఈరోజు మనతో పాటు సి రాంప్రసాద్ గారు, సినిమాటోగ్రాఫర్. ఆయన జర్నీ 3 దశాబ్దాలకు పైగా తెలుగు సినీ పరిశ్రమలో ఉంది. ఆయన మాత్రమే కాదు, ఆయన తండ్రి గారు మాధవరావు గారు కృష్ణ గారికి తొలి సినిమా నుంచి చివరి వరకు మేకప్ మ్యాన్గా, అలాగే చాలామంది పెద్ద పెద్ద హీరోలకి తొలి సినిమాలకి మేకప్ వేసిన మేకప్ ఆర్టిస్ట్గా ఆయన గుర్తింపు ఉంది. సో ఇటువంటి లెజెండరీ సినిమాటోగ్రాఫర్ ఈరోజు మనతో ఉన్నారు. ఆయన్ని అడిగి ఆయన సినీ ప్రయాణం గురించి, సినిమా ఇండస్ట్రీలో మరిన్ని విశేషాల గురించి తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. సార్, మామూలుగా ఒక వ్యక్తి గురించి పరిచయం చేసేటప్పుడు ఏంటంటే వారు చేసిన సినిమాలు, వాళ్ళ జర్నీలు ఇలా ఉంటాయి సార్. బట్ మిమ్మల్ని పరిచయం చేస్తుంటే తెలుగు సినిమాతో పాటు మీ కుటుంబం సాగింది. మీ నాన్నగారి దగ్గర నుంచి మీరు అంటే అప్పటి ఎన్టీఆర్ దగ్గర నుంచి ఇప్పుడు 4వ తరం వాళ్ళది. సో ఈ మొత్తం అందరు హీరోలతో, ఇండస్ట్రీలో అందరితో మీ కుటుంబం అసోసియేషన్ ఉంది. అంటే సినిమాతో అసోసియేషన్ ఉంది. తెలుగు సినిమాతో కలిసి నడిచారు, తెలుగు సినిమాని నడిపించారు. సో హ్యాట్స్ ఆఫ్ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఇది ఒక రకంగా గిఫ్ట్ అంతే. ఇప్పుడు చాలామంది నాకులాగా చాలామంది ఉన్నారు. అంటే సినిమా ఇండస్ట్రీలో నాగేశ్వరరావు అయినా, వాళ్ళ నాగార్జున గారు, అట్లా వాళ్ళ కంటిన్యూషన్. అలాగే మా ఫాదరు టెక్నికల్గా అందరూ అక్కడ
అప్పట్లో ఆంధ్ర నుంచి చెన్నైకి రావడం, చెన్నైలో వర్క్ నేర్చుకోవడం, నాన్నగారు పనిచేయడం, వాళ్ళ ద్వారా మేము కూడా నెక్స్ట్ లెవెల్కి మేము కూడా రావటం కంటిన్యూ అవుతుంది. సార్ యాక్చువల్గా నేను ఆడియన్స్కి మీరు చేసిన సినిమాలు తెలియాలి కాబట్టి నేను సినిమాల లిస్ట్ కొంచెం చెప్తాను సార్. చెప్పిన తర్వాత మనం ముందుగా నాన్నగారి గురించి మాట్లాడుకున్న తర్వాత మన ఇంటర్వ్యూలోకి వెళ్దాము. ముందుగా రాంప్రసాద్ గారు వచ్చేసి మనందరం మహేష్ బాబు గారి సినిమా రీసెంట్గా రిలీజ్ అయితే చొక్కాలు ఎగరేసి మరీ కలెక్షన్ల వర్షం కురిపించాం. మురారి సినిమా, మురారి ఆయన చేసిందే, ఆది ఆయన చేసిందే. ఇప్పుడు అఖండ, అఖండ 2, లెజెండ్, బాలకృష్ణ గారితో ఎన్నో సినిమాలు చేశారు. అలాగే శ్రీకాంత్ గారితో ఎన్నో సినిమాలు చేశారు. చాలా బాగుంది అని చెప్పి ఈవీ గారితో ఓ మూవీ చేశారు. సో ఎస్వి కృష్ణారెడ్డి గారి సినిమాలు చేశారు. సో ఈయన ప్రయాణం ఈ రోజుది కాదు. మీరు చూసిన చాలా పెద్ద హిట్ సినిమాలన్నిటికీ వెనక ఈయన కష్టమే ఉంది. సో ఆ విశేషాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకుందాము. దానికంటే ముందు వీరి నాన్నగారు మాధవరావు గారి గురించి తెలుసుకుందాం. ఎందుకంటే కృష్ణ గారంటే కృష్ణ గారి నీడ వీళ్ళ నాన్నగారే. ఎందుకంటే కృష్ణ గారు ఎక్కడుంటే ఆయన పక్కన వీరుంటారు. కృష్ణ గారు అంత బలంగా వీరి నాన్నగారిని నమ్మేవారు, మాధవరావు గారిని. సో ముందుగా సార్ నాన్నగారు ఎలా ఉన్నారు? నాన్నగారు చాలా బాగున్నారు. అంటే ఆఫ్టర్ కృష్ణ గారి తర్వాత నాన్నగారు రిటైర్డ్ అయిపోయారు. ఆయనకి నాకు తెలిసి ఓన్లీ వన్ మేకప్ మ్యాన్ ఒక ఆర్టిస్ట్కి కంటిన్యూస్గా చేయటం అనేది నాకు తెలిసి ఇండియాలో నెంబర్ 1 ఆయన ఒక్కరే ఉండుంటారు నాకు తెలిసి నాన్నగారు. 1964 నుంచి లాస్ట్ ఫిల్మ్ వరకు అంటే ఆల్మోస్ట్ ఇంకా ఫ్యామిలీ మెంబరే నాన్నగారు. సార్ అంత క్లోజ్. మేము కూడా కృష్ణ గారి ఇంటికి వెళ్ళేటప్పుడు మేము ఒక పెద్ద యాక్టర్ ఇంటికి వెళ్ళినట్టు వెళ్ళాం. మా సొంత ఇంట్లోకి, మా ఫ్యామిలీ మెంబర్ ఇంట్లోకి వెళ్ళినట్టే వెళ్తాం. అంత ఇంట్రాక్షన్ ఉంది నాన్నగారికి. ఇంకా ఆయన సొంత మనిషిలాగే. ఇంకా సార్ అంటే కృష్ణ గారు అంటే ఆషామాషి వ్యక్తి కాదు. తెలుగు సినిమా లెజెండరీ హీరోల్లో ఆయనకు ఒక స్థానం, ఆయన రేంజ్ కానీ మొత్తం వేరనమాట. అలాంటి ఒక హీరో తన కెరీర్ మొదటి నుంచి చివరి దాకా ఒక వ్యక్తితో ట్రావెల్ అవ్వాలంటే ఆయన ఎంత నమ్ముండాలి, వాళ్ళిద్దరి మధ్య ఎంత బాండింగ్ ఉండాలి. సో నాన్నగారికి కృష్ణ గారికి మధ్య ఉన్న ఆ స్పెషల్ బాండింగ్ ఎలా వర్కౌట్ అయ్యేది? ఏం లేదండి, టెక్నికల్గా ఆయనకి బాగా సింక్ అయ్యారు నాన్నగారు బాగా. మొదటి నుంచి ఆ రోజుల్లో టెక్నీషియన్స్ అంటే అంత నమ్మకం ఉండేది మన ఆర్టిస్టులకు కూడా. దాన్ని బట్టి ఆయన అంటే యాక్చువల్గా కృష్ణ గారు యాక్టింగ్కి రాకముందు నాటకాలు వేసేవారట సార్ ఆ రోజుల్లో. మరి నాకు కూడా దాని గురించి అంత డీటెయిల్ తెలియదు, మరీ నా యంగ్ ఏజ్ అది. ఆ నాటకాల దగ్గర నుంచి నాన్నగారికి పరిచయం. సార్ అక్కడి నుంచి ఆ పరిచయం అల్లూరి సీతారామరాజు నాటకం వేశారు. సార్ అక్కడి నుంచి నాన్నగారితో ట్రావెల్. సో అట్లా వాళ్ళిద్దరూ బాగా క్లోజ్గా ఉండటం. అప్పుడు ఎలా ఉండేదంటే కృష్ణ గారు కారు ఎక్కి మా నాన్నగారిని ఇంటికి వచ్చి ఎక్కించుకుని వెళ్ళేవాడు. బా అది చాలా పెద్ద విషయం అండి. మామూలుగా ఇప్పట్లో మనది చెప్పినా ఎవరు నమ్మరు. నాకు తెలిసి అది ఎవరికి కుదరదు. అర్థం కూడా కాదు. అర్థం కూడా కాదు అసలు యాక్చువల్గా. ఆ రోజులు అలా ఉండేది. సార్ సో ఇంటికి వచ్చి మేకప్ చేసుకుని వెళ్ళే రోజులు కూడా ఉన్నాయి. సార్ అది ఈ జనరేషన్, మా జనరేషన్ ముందు జనరేషన్ అది. సావిత్రి గారు వాళ్ళందరూ ఏంటంటే మేము బాగా క్లోజ్గా తెలుసు. నాన్నగారు అప్పట్లో ఏంటంటే కంపెనీ మేకప్ ఉండేది. సార్ పర్సనల్ మేకప్ మ్యాన్ అనేది అంటే కూడా కంపెనీ మేకప్ ఉండేది. మెయిన్గా పెద్ద పెద్ద ఆర్టిస్టులు తప్ప మిగతా వాళ్ళందరికీ కంపెనీ మేకప్ మ్యాన్గా వాళ్ళే ఒక్కళ్ళే చేసేవారు. అందుట్లో ఏంటంటే ఇంటికి వచ్చి మేకప్ చేసుకుని వెళ్ళేవారు. ఆ రోజుల నుంచి నాకు తెలుసు. దాని తర్వాత ఇప్పుడు ట్రెండ్ ప్రకారం క్యారవాన్ల వరకు వచ్చాయి సార్. సో అప్పటి నుంచి నాన్నగారు ట్రావెల్ అట్లా ఉండేది. అలాగా ఒక్కసారి ఆయన పర్సనల్ అయిన తర్వాత నాన్నగారు కంటిన్యూస్గా 350 సినిమాలు మొత్తానికి చేశారు. ఇంకా ఆయన ఎక్స్పైర్ అయినప్పుడు రోజు వరకు నాన్నగారు పక్కనే ఉన్నారు. సూపర్ సార్. మామూలు జర్నీ గ్రేట్ అండి, అసలు చాలా గ్రేట్. ఒకసారి నేను ఏదో పని మీద కృష్ణ గారి ఇంటికి వెళ్ళినప్పుడు ప్రసాద్ పైన ఉన్నారు కృష్ణ గారు అంటే నేను డైరెక్ట్గా బెడ్రూమ్లోకి వెళ్ళి మాట్లాడాను. అంత క్లోజ్ ఇంట్రాక్షన్ ఇంకెవరు ఉంటారండి అలాగా. మీరు చిన్నప్పటి నుంచి ఇంకా ఇంట్లో తెలిసిన వ్యక్తి కాబట్టి చిన్నప్పటి నుంచి చాలా క్లోజ్. సార్ కృష్ణ గారితో మర్చిపోలేని ఒక ఇన్సిడెంట్ అంటే మీకు పర్సనల్గా ఏం షేర్ చేసుకుంటారు సార్? చాలా ఉన్నాయండి. ఒక్కటి మా కోసం ఎవరికి తెలియంది. యాక్చువల్గా నా రాంప్రసాద్ అని పేరు పెట్టిందే కృష్ణ గారు. నాకు యాక్చువల్ నా పేరు శివరాం ప్రసాద్. ఓకే. ఫస్ట్ సినిమా చేసినప్పుడు నన్ను కృష్ణ గారు ఇంట్రడ్యూస్ చేసింది పచ్చతోరణం అని రమేష్ బాబు హీరో. అవును సార్. సో ఆదుర్తి సుబ్బారావు గారు అబ్బాయి డైరెక్టర్. ఆదుర్తి సుబ్బారావు గారు చాలా పెద్ద డైరెక్టర్. అవునవును. మన మోగమనుషులు డైరెక్టర్ అయిన
వాళ్ళ అబ్బాయి నాకు బాగా చదువుకున్న మనిషి, ఆయన డైరెక్ట్ చేసిన సినిమాకి నేను కెమెరామెన్. సార్. కృష్ణ గారు నన్ను పద్మాలయ ఇంట్రడ్యూస్ చేసింది. సార్. సరే, ఈ పేపర్లో అప్పుడు వేసేవారు, గుర్తుందా మీకు? అవును. టెక్నీషియన్స్ అంతా. టెక్నీషియన్స్ పేర్లు అయినప్పుడు మీడియా వచ్చి అడిగారు, హ్మ్. కెమెరామెన్ పరిచయం చేస్తున్నారు కదా, పేరు ఏంటి అంటే, నేను శివరాం ప్రసాద్ అండి అన్న. శివరాం ప్రసాద్ కాదు, నేను చెప్తాను ఉండు అని. ఆయన పేరు, కృష్ణ గారి పేరు కూడా శివరాం ప్రసాద్. ఓకే. ఘట్టమనేని శివరామకృష్ణ ఆయన పేరు. హ్మ్. ఆయన కష్టాలు పడతాడు ఇలా ఉంటే, అందుకని నన్ను షార్ట్ చేసి రామ్ ప్రసాద్ అని పేరు పెట్టారు. ఓకే. సో అక్కడి నుంచి నేను రామ్ ప్రసాద్, నా క్లాస్మేట్స్ కానీ స్కూల్ మేట్స్ కానీ రామ్ ప్రసాద్ అంటే ఎవరికి తెలియదు, హ్మ్. హ్మ్. శివరాం ప్రసాద్ అని పిలుస్తారు. ఆ ఫస్ట్ సినిమా ఆయన చేంజ్ చేశారు నా పేరు. అక్కడి నుంచి నా పేరు మారి చాలా కాలం నేను రామ్ ప్రసాద్ అంటే నన్ను కాదన్నట్టు చూసేవాడిని. సార్ ఇంతకంటే అదృష్టం లేదు సార్. అలాంటి ఒక గొప్ప నటుడు పేరు పెట్టి పరిచయం చేసి ఇండస్ట్రీలోకి అలా మిమ్మల్ని వదిలిపెడితే ఈరోజు మీరు ఇంత మహావృక్షం అయిపోయారు. చాలా 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 విషయాలండి. నేను మురారి చేసినప్పుడు కూడా ఫస్ట్ డే రిలీజ్ రోజు కృష్ణ గారు కూడా వచ్చారు, మా నాన్నగారు ఇద్దరు కలిసి, మాధవరావు మన ఇద్దరు వెళ్దాం, సినిమాకి వెళ్దామని చెప్పి సినిమాకి వెళ్ళి సంధ్యా 70mm సినిమా చూస్తాను, పెద్ద స్క్రీన్ అది. నేను కూడా వెళ్ళి థియేటర్లో కూర్చున్నాను. సినిమా చూసిన తర్వాత యాక్చువల్గా కృష్ణ గారు అబ్బాయి మహేష్ బాబు, ఆయనకి ఎంత ఉండాలి, మహేష్ బాబు సినిమాలో ఎంత బాగా చేశాడు ఆయన. ఫస్ట్ మాట్లాడిన మాట కృష్ణ గారు, మీ అబ్బాయి భలే ఇంగ్లీష్ పిక్చర్లా చేశాడయ్యా అని ఫస్ట్ నన్ను మెచ్చుకున్నారు. చూడండి ఆయన ఎంత పెద్ద మనసు. ఆ రోజుల్లో వాళ్ళ పద్ధతి, నన్ను అప్రిషియేట్ చేశారు. వాళ్ళ అబ్బాయి దాంట్లో హీరో. బా, ఎంత పెద్ద విషయం అండి. గొప్పతనం సార్. ఐఎమ్ రియలీ, అలాంటి హీరోలు, అలాంటి మనుషులు ఈ రోజుల్లో ఐ థింక్ ఇంక మనం చూడలేము అలాంటి వాళ్ళు. దట్ ఈస్ ఎ వెరీ బిగ్, నా చోలారా నేను విన్నది అది. అంటే చాలా ఆనందంగా ఉంది సార్. ఇట్లాంటి ఏంటంటే మీలాంటి పెద్దలు చెప్తే కానీ మా జనరేషన్కి తెలియదు, మేము చూడలేము, మాకు తెలిసే అవకాశం లేదు. సో కృష్ణ గారి గురించి, నాన్నగారు లాంటి మేకప్ ఆర్టిస్టులు కానీ సీనియర్స్ గురించి ఇట్లా కొన్ని విషయాలు తెలుస్తుంటే లైట్గా గూస్బంప్స్ వస్తూ ఉంటాయి. ఇలాంటివి చాలా విషయాలు ఉన్నాయి, మనం అంటే ఎక్స్ప్రెస్ చేయలేము. ఎందుకంటే మనకున్న డే టు డే ఉన్న స్పీడ్లో మనం కొన్ని చెప్పుకోలేము. ఇలాంటి సందర్భాల్లో చెప్పుకోవాలంటే ఆనందపడుతున్నాం. థ్యాంక్ యూ సార్. అండ్ మీ కెరీర్ విషయానికి వస్తే అదేంటి సార్, ఎవరన్నా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు తమ పిల్లల్ని ఇండస్ట్రీలోకి రాకూడదు, ఇక్కడ కష్టాలు పడకూడదు, ఇలాంటి ఒక డిసిషన్లు తీసుకుంటూ ఉంటారు. నాన్నగారు మాత్రం మీరు ఇంటర్ అయిపోగానే తీసుకెళ్ళి విఎస్ఆర్ స్వామి గారి దగ్గర అసిస్టెంట్గా జాయిన్ చేశారంట. అదే సమయంలో మీరు అప్పటికే కోర్సు కూడా జాయిన్ అయ్యారంట. ఏంది అంత, అది సినిమా పిచ్చా లేకుంటే ఇక్కడే బతకాలన్న ఒక కోరిక, ఎలా మొదలైంది అది? లేదండి, యాక్చువల్గా నాకు బేసిక్గానే కొంచెం ఆర్ట్ మీద ఒక మంచి ఇంట్రెస్ట్ ఉంది. ఎందుకంటే మా ఆర్టిస్టిక్ ఫ్యామిలీ, నాన్నగారు కూడా ఒక బేసిక్గా ఆర్టిస్టిక్గా మేకప్ అనేది ఒక ఆర్ట్ యాక్చువల్గా. అలాగే మదర్ కూడా మదర్కి ఒక ఓకల్ మీద మంచి గ్రిప్ ఉంది. అలాగే మా మదర్ సైడ్ వాళ్ళందరూ సంగీతం మీద ఒక మంచి గ్రిప్ ఉంది. సో నేను ఎప్పుడు నేర్చుకోలేదు, కానీ మా సిస్టర్ కూడా అరంగేట్రం చేసి డాన్స్ అదంతా చేయటం ఇంట్లో ఒక కల్చర్ లాగా ఉండేది. చెన్నైలో ఎలా ఉండేదంటే చాలా బ్యూటిఫుల్ కల్చర్ ఉండేది. ఫ్యామిలీస్, లేడీస్ ఉంటే ఆ ఇంట్లో 3 పిల్లలు ఉన్న ఒక అమ్మాయి ఉందనుకోండి, ఆ పిల్ల డాన్స్ నేర్చుకోవాలి, అంటే సంగీతం నేర్చుకోవాలి. పిల్లలంటే ఏదైనా వైలిన్ కానీ ఏదైనా ఒక ఇన్స్ట్రుమెంటేషన్ ఏదైనా నేర్చుకోవాలి. ఆర్ట్ వైపు ఒక ఇంట్రెస్ట్ చూపించేవాడు సంగీతం. ఇది చెన్నై స్టైల్. అందుకనే టెంపుల్ సిటీ అంటారు దాన్ని. అవును. టెంపుల్స్కి బాగా ఫేమస్. ఎక్కువ భక్తికి సంబంధించిన విషయాల్లో ఎక్కువ ఉండేది. మాకు పక్కనే సార్ నెల్లూరు, చెన్నై. అది ఉండేది. సో అలాగే నాకు బేసిక్గా దాని మీద ఇంట్రెస్ట్ ఉంది. నేను యాక్చువల్గా పైలట్ అవ్వాలనుకున్నాను. సో ఆఫ్టర్ 12th, అప్పుడు ఏంటంటే 12th తర్వాత, ఇప్పటికీ అదే ఉంది, 12th తర్వాత పైలట్ అవ్వాలనుకున్నాను. సో అది మోర్ ఎక్స్పెన్సివ్. దాంతో నాకు సినిమాటోగ్రఫీ మీద కూడా ఇంట్రెస్ట్ ఉంది. సో వై నాట్ బి ట్రై సినిమాటోగ్రఫీని మా ఫాదర్, అప్పుడు విజయనగర గారు రికమెండ్ చేశారు నన్ను. అక్కడ అడయార్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేరితే చాలా బాగుంటుంది అని ఫస్ట్ నన్ను విజయనగర గారే దాని సైడు నన్ను ఎంకరేజ్ చేశారు. సో ఆ రోజుల్లో ఏంటంటే ఆ స్కూల్లో చాలా లెస్ స్టూడెంట్స్ ఉండేవారు.
అడియారు బాగా ఫారెస్ట్ లాగా ఉండేది. సో అక్కడికి తక్కువ స్టూడెంట్స్ ఉంటే ఇలా కాదు, ఇలా ఉంటే ఐడియల్గా ఉంటే మనకి నేర్చుకోవడానికి టైం పడుతుందని చెప్పి మా గురువుగారి దగ్గరికి అంటే స్వామి గారి దగ్గరికి తీసుకొచ్చి మా నాన్నగారు చేర్చారు. ఎందుకంటే స్వామి గారు మా నాన్నగారు కలిసి దగ్గర దగ్గర 200 సినిమాలు పనిచేశారు. కృష్ణ గారు 150 సినిమాలు ఓన్లీ సింగిల్ కెమెరామెన్గా విఎస్ఆర్ స్వామి గారు పనిచేశారు. సార్ వాళ్ళిద్దరికీ ఉన్న ఫ్రెండ్షిప్ తోటి నన్ను అక్కడ జాయిన్ చేశారు. సార్ సో మా గురుగారు కూడా నన్ను ఏం చేశారంటే ఫస్ట్ డైరెక్ట్గా కెమెరామెన్ దగ్గర కాకుండా టెక్నికల్గా అసలు వాట్ ఈస్ కెమెరా అని నేర్చుకోవాలని చెప్పి కెమెరా డిపార్ట్మెంట్లో జాయిన్ చేసి 1 year తర్వాత ఆయన కింద అసిస్టెంట్. ముందు కెమెరా అసిస్టెంట్ అసలు కెమెరా అంటే ఏంటి, ఓకే అసలు ఫిల్మ్ అంటే ఏంటి సార్ అనేది ముందు నేర్చుకోవాలని చెప్పి సిస్టమేటిక్గా యాక్చువల్గా ఐఎమ్ ఫీలింగ్ ప్రౌడ్ వన్ ఆఫ్ ఈ టైంలో నేను ప్రౌడ్గా ఫీల్ అవుతాను. ఎందుకంటే నేను ఒక డ్రైవింగ్ కానీ కెమెరా కానీ అన్నీ సిస్టమేటిక్గా నేర్చుకున్నాను. సార్ ప్రొసీజర్ ఫస్ట్ కెమెరా అంటే ఏంటి, టెక్నికల్గా అసలు కెమెరా ఏం చేస్తుంది, ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేది నేర్చుకున్న తర్వాత సినిమాటోగ్రఫీలోకి వచ్చాను. కానీ దట్ ఈస్ ద ప్రొసీజర్. మీది మామూలు అదృష్టం కాదు సార్. ఎందుకంటే స్వామి గారు అంటే ఆయన లెజెండరీ సినిమాటోగ్రాఫర్. ఆయన చేసిన సినిమాలు కానీ, ఆయన పనిచేసిన వాళ్ళు కానీ, బాబు గారి సినిమాలు చేశారు, విశ్వనాథ్ గారి సినిమాలు చేశారు, అప్పటి సీనియర్ హీరోలు అందరితో వర్క్ చేశారు. సో అలాంటి పెద్ద లెజెండరీ సినిమాటోగ్రాఫర్ దగ్గర మీరు ఓనమాలు నేర్చుకున్నారంటే అది జీవితం మొత్తంకి పనికొచ్చే పాఠాలు కదా. సో అందరికీ దక్కే అవకాశం కాదు అది. యా స్వామి గారు అంటే మా గురుగారు అంటే ఈజ్ లైక్ ఏ హాలీవుడ్ స్టాండర్డ్లో ఉండే కరెక్ట్ ఒక కెమెరామెన్. ఎందుకంటే ఆయన బ్లాక్ అండ్ వైట్ సినిమాల నుంచి సార్ అసాధ్యుడు అనే పిక్చర్ ఫస్ట్ మా గురుగారికి. అక్కడంటే బ్లాక్ అండ్ వైట్ సినిమాలు చేయటం అంటే అది నాట్ ఏ నార్మల్ థింగ్. కలర్ సినిమాటోగ్రఫీ చేయటం అంటే ఇప్పుడు ఫిల్మ్ చేయటం అంటే పెద్ద కష్టం. డిజిటల్ వచ్చిన తర్వాత ఫిల్మ్ కంటే ముందు బ్లాక్ అండ్ వైట్ చేయడం ఇంకా కష్టం. సార్ ఎందుకంటే దాని టెక్నికల్ టర్మ్స్లో చెప్పాలంటే చాలా లో స్పీడ్ ఫిల్మ్ తోటి చాలా హెవీ లైట్స్ వాడి చేయాలి. సార్ అంటే చాలా ఇమాజినేషన్ ఒక థింకింగ్ ఉండాలి. సో దాంతో బ్లాక్ అండ్ వైట్ చేయాలి. సో అది ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు టాక్ అబౌట్ టెక్నికల్ థింగ్స్. సో అలా చేసిన కెమెరామెన్ దగ్గర నేర్చుకోవడం అనేది చాలా పెద్ద విషయం. అంటే మా గురుగారు ఒక డిసిప్లైన్డ్, ఆయన గురుగారు కూడా చాలా వెరీ పవర్ఫుల్, సార్ లక్ష్మణ్ గోరే గారు. ఓకే సో వీళ్ళందరూ పెద్ద పెద్ద వాళ్ళు అనమాట. వాళ్ళంటే హై స్టాండర్డ్ సినిమాటోగ్రఫీ నుంచి అక్కడ మేము నేర్చుకోవడం అంటే మేము ఆ టైంలో పుట్టడమో లేకపోతే ఆయన దగ్గర నేర్చుకోవడం ఆ అదృష్టం. ఈ రోజుకి అది ఫాలో అవుతున్నాం. సార్ అంటే స్వామి గారి దగ్గర నాకు తెలిసి చాలామంది అసిస్టెంట్లు ఉండేవారంట. ఎస్ ఎస్ సో ఇప్పుడు మనం చూస్తున్న గోపాల్ రెడ్డి గారు కానీ లేకుంటే చోటా కానీ మీరందరూ కూడా అక్కడి నుంచి ఒకానొక టైంలో మీరందరూ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే. బట్ ఎంతమంది ఉన్నా సరే స్వామి గారు ట్రాలీ షాట్ అంటే మాత్రం ప్రసాద్ని పిలవండి అంటే నేరుగా మిమ్మల్నే పిలిచేవారంట. ఎందుకు సార్? ఎస్ అదే చెప్పాను కదండి. మాకు ఒక మంచి రిథమ్, అదే ఒక ఆర్టిస్టిక్ రిథమ్ సింక్ నాకు తెలుసు. సార్ ఇది అగైన్ ఇట్ ఈస్ టైమ్ లైన్. అది ఏంటంటే ఆ సౌండ్ సింక్ చాలా ఇంపార్టెంట్. అంటే తాళం వేస్తాం కదండి, తాళానికి ఇన్ని నోట్స్ అని ఉంటుంది, సార్ 1, 4, 8 అని బార్ కౌంట్స్ ఉంటాయి. అట్లాంటి సింక్లో కెమెరా కూడా మూవ్ అవ్వాలి. ఓకే సో ఆ సౌండ్తో పాటు నేను కెమెరాను మూవ్ చేసే ఆ టైమింగ్ నాకు తెలిసిన వాళ్ళని మా గురుగారు ఎక్కువ నన్ను లైక్ చేసి ఎప్పుడు ట్రాలీ తోయాలన్నా ఎప్పుడు ఏం చేయాలన్నా సార్ నన్ను పిలిచేవారు. సార్ అది సింక్ అవ్వడం నాకు బాగా నా లైఫ్కి చాలా ఇంపార్టెంట్ అయింది. చాలా ఇప్పుడు ఒక మంచి రేంజ్లో ఉన్నానంటే మనిషికి సింక్ అనేది చాలా ఇంపార్టెంట్, తాళం అనేది చాలా ఇంపార్టెంట్, సార్ మ్యూజిక్ అనేది ఇంపార్టెంట్ అనేది ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ నాకు అర్థమైంది. సార్ అండ్ ఈ ప్రయాణంలో తొలి అవకాశం అంటే ఇక్కడ చాలా డౌట్లు ఉన్నాయి సార్ నాకు. తొలి అవకాశం రావడానికి మీ గురువు గారు కారణమయ్యారా, కృష్ణ గారు కారణమయ్యారా, మీ నాన్నగారు కారణమయ్యారా, అన్ని రోజులు మీరు పడ్డ కష్టం కారణమైందా? తొలి అవకాశం ఎలా వచ్చింది? ఫస్ట్ అవకాశం అనేది అప్పట్లో యంగ్ జనరేషన్కి ట్రాన్సిషన్ టైంలో సార్ నాకు అంటే ఆటోమేటిక్గా ఎలా ఉండేదంటే అప్పుడు బాగా వర్క్ చేస్తుంటే మాకు డైరెక్టర్స్ మమ్మల్ని చూసి ఎంకరేజ్ చేసేవారు. సార్ బి గోపాల్ గారు కానీ, తర్వాత కోదండరామరెడ్డి గారు కానీ, వీళ్ళ దాసరి నారాయణరావు గారు కానీ, పెద్ద మా గురుగారు, ఆయన కూడా వీడు తొందరగా కెమెరామెన్ అవుతాడు అని చెప్పేవారు. సో అదే మౌత్ పబ్లిసిటీ. అప్పట్లో మీడియా అదంతా ఉండేది కాదు కదా. కరెక్ట్ సో అలాగా మాకు ఛాన్స్ వచ్చి
మేము కొన్ని సంవత్సరాల తర్వాత మేము కూడా ఇండిపెండెంట్గా చేస్తే బాగుంటుంది. ప్యాషన్ తొందరగా చేయాలి, డబ్బులు సంపాదించాలి కాదు, ప్యాషన్ మనం కూడా సినిమా చేయాలి, నిరూపించుకోవాలి. నిరూపించుకోవాలనేది ఒకటి ఉండేది. సో దానివల్ల ట్రై చేస్తున్నప్పుడు ఆ, మన మన స్కిల్ని బట్టి మాకు సినిమా వచ్చేది. సార్ సో ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఇప్పుడు ఎలా జరిగేదో అప్పుడు ఇంకొకలాగా అదొక వేవ్ సార్. పలానా అదొక పలానా వ్యక్తి పని బాగా పని చేస్తున్నాడు, బాగా చేశాడు. ఇండస్ట్రీలో ఒక టాక్. ఎస్, అలాంటిది వచ్చేది. ఇప్పుడు ఏ కెమెరామెన్ దగ్గర ఏ అసిస్టెంట్లు బాగా చేస్తున్నారని అనలైజ్ చేసేవాళ్ళు అప్పుడు. సార్ అర్థమైంది. స్వామి గారి దగ్గర ప్రసాద్ బాగా చేస్తాడంట, ప్రసాద్ బాగా ట్రాలీతో వస్తాడంట, టైం అదే సింక్ బాగా తెలుసు అనేది ఒక ఒక అది ఆటోమేటిక్గా ఒక టాక్ వచ్చేది. కరెక్ట్. దాన్ని బట్టే వాళ్ళ కెరీర్ డిసైడ్ అయ్యేది. సార్ అండ్ మీ కెరీర్ స్టార్ట్ అయిన తర్వాత అంటే సారీ టు సే దిస్, చాలా సంవత్సరాలు మీకు ఒక పెద్ద హిట్ పడడానికి టైం పట్టింది ఎస్. సినిమాటోగ్రాఫర్. ఇంకా గట్టిగా మాట్లాడితే తెలుగు సినిమాల కంటే మీరు ముందు ఇంగ్లీష్ సినిమాలతో హిట్ కొట్టారు. యాక్చువల్గా ఫస్ట్ 1-2 సినిమాలు నాకు పెద్ద డిసప్పాయింటెడ్గా అనిపించింది. అంటే పెద్ద సక్సెస్ కాలేదు. సార్ చాలామందికి తెలియదు యాక్చువల్గా నన్ను సక్సెస్ఫుల్ కెమెరామెన్ కానీ అందరికీ పరిచయం. నేను చేస్తే సూపర్ సక్సెస్ అవుతుంది అని పెద్ద టాక్, సార్ రాంప్రసాద్ చేస్తే హిట్ అవుతుంది అని ఇప్పటికీ అదే ఉంది కదా. ఇప్పటికీ అదే ఉంది. అవును బట్ దీనికి ప్రీవియస్లో కొంచెం బ్యాక్ వెళ్తే నా ఫస్ట్ బిగినింగ్లో నాకు పెద్దగా సార్. ఫస్ట్ ఫిల్మ్ సెకండ్ ఫిల్మ్ పెద్ద ఆడలేదు. సార్ నాకు చాలా భయం వేసింది, ఏంట్రా బాబు అని. తర్వాత నెక్స్ట్ ఎప్పుడైతే నేను ఇది కాదు, నాకు హాలీవుడ్లో నా ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు, సార్ నాగేష్ కుక్నర్ అని. అతను వచ్చి చిన్న బైలింగల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ పిక్చర్ చేద్దామని వచ్చి చాలా ఆర్టిస్టిక్గా తీయాలి అని న్యాచురల్ లైటింగ్, అప్పట్లో మలయాళం సినిమాలు న్యాచురల్గా ఉండేవి. సో అలాగ ఒక సినిమా ట్రై చేసినప్పుడు అది చాలా పెద్ద హిట్ అయింది. అక్కడి నుంచి నాకు తెలిసి నేను ఒక్కడనే సినిమా ఇండస్ట్రీలో వరుసగా 9 హిట్లు, మధ్యలో ఎక్కడ ఫ్లాప్ అనేది లేకుండా నాన్ స్టాప్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 హిట్స్ ఆన్ రో ఇచ్చాను. సార్ ఇంకా అసలు అక్కడి నుంచి నేను వెనక్కి స్టిల్ ఎప్పుడైనా సరే అలా కంటిన్యూస్గా ఇస్తూనే ఉన్నాను. అవును అవును. అది భగవంతుడు ఇచ్చిన గిఫ్ట్ అంతే. ఇంకా నేను దాని గురించి మీరు కెరీర్ స్టార్టింగ్లో కాస్త ఎర్లీగా చేసిన సినిమాల్లో నాకు బాగా నచ్చిన సినిమా, నేను థియేటర్లో చూసిన సినిమా 9 నెలలు అని చెప్పి ఒక సినిమా ఉంది సార్. దాంట్లో హీరో విక్రమ్ గారు, ఇప్పుడు మన చియాన్ విక్రమ్ గారు. ఎస్. సో చాలా మందికి ఆయన అప్పట్లో ఆ సినిమా చేశారంటే ఇప్పటికీ డౌట్. మన తెలుగు వ్యక్తే కదా, ఈ సినిమాలు చేసిన తర్వాత అక్కడికి వెళ్ళారు. సో అప్పట్లో ఆయన ఆ కమిట్మెంట్ ఎలా ఉండేది సార్? మీరు ఊహించారా ఇతను ఇంత పెద్ద బిగ్ స్టార్ అవుతాడని చెప్పేసి? యాక్చువల్గా మేము ఇద్దరం బాగా క్లోజ్ ఫ్రెండ్స్. యాక్చువల్గా ఏంటంటే మెరుపు చేసినప్పుడు అప్పట్లో హీరో కెమెరామెన్ బాగా క్లోజ్గా ఉండేవారు. సార్ అవును, మెరుపు. నేను బాగా క్లోజ్గా ఉండేవాడిని. విక్రమ్ నేను బాగా ఎరానే ఫ్రెండ్స్ అంత. అంటే ఈ సందర్భం సో ఇద్దరం బాగా ఫ్రెండ్స్. సార్ ఏ సినిమా చూడాలన్నా సినిమా షూటింగ్ గ్యాప్లో ఇద్దరం వెళ్ళి ఇంగ్లీష్ పిక్చర్లు చూడటం. నేను అప్పట్లో డిజిటల్ మీటర్ తీసుకొస్తే విక్రమే తిప్పి చూపించాడు, రే ఇది ఎట్లా చేయాలరా, ఎట్లా చెప్పాలరా. సో వీఆర్ లైక్ వెరీ క్లోజ్. సేతు అని అప్పుడే సినిమా చేశాడు, సార్ పెద్ద నేషనల్ అవార్డు వచ్చింది. అవును. ఆ సినిమా చేసి దాని రీల్స్ పట్టుకొని హైదరాబాద్కి తనే కార్ డ్రైవ్లో వచ్చి ఎవరికైనా చూపించాలి, నేను ఇలా యాక్ట్ చేస్తానని చెప్పి నా సందర్భాలు చాలా ఉన్నాయి. సో నేను కృష్ణవంశీ గారి దగ్గరికి అతన్ని తీసుకుని వెళ్ళి, వంశీ చాలా మంచి ఆర్టిస్టు, ఇతనితో మనం హీరోగా చెయ్యి అని నేను అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. సార్ అలాగే మీ ఇద్దరం బాగా ఫ్రెండ్స్. దాంట్లో చాలా చాలా లాంగ్ స్టోరీస్ ఉన్నాయి, ఇంకా నాకు చెప్పుకుంటూ పోతే ఇంకా పెద్ద విషయాలు. బట్ నాకు తెలిసి ఆయన తమిళనాడుకి వెళ్ళక ముందు టాలీవుడ్లోనే నిరూపించుకోవాలి, ఇక్కడ ఎదగాలని పాపం చాలా ప్రయత్నాలు చేశారు. చాలా చేశాడు. నా దగ్గరికి రెగ్యులర్గా వచ్చేవాడు. తను లాస్ట్ ఆ పిక్చర్ అపరిచితుడు చేసినప్పుడు షూటింగ్కి వచ్చినప్పుడు కూడా నాకు ఫోన్ చేసి పిలవటం, ఒరే నేను ఇంత హీరోని అయ్యాను అని చెప్పడం. తర్వాత కృష్ణవంశీ దగ్గరికి నేను తీసుకెళ్ళడం, మళ్ళీ తీసుకెళ్ళాను. ఆ టైంలో తీసుకెళ్ళి తలుపు కొట్టి తలుపు తీస్తే ఇట్స్ వెరీ గుడ్ మూమెంట్స్ నాకు. సార్ ఏమన్నా సార్ మళ్ళీ కృష్ణవంశీ గారు ఏంట్రా ఇట్లా ఇద్దరు వచ్చారు, నా ఫ్రెండ్ వంశీ అని చెప్పాను. ఓరి నన్ను ఇది చేయకుండా అని చెప్పి మళ్ళీ అందరం కలిసి ఫ్రెండ్లీగా మాట్లాడి ఇట్స్ వెరీ వెరీ గుడ్ మూమెంట్స్ ఐ హ్యావ్. సార్ శ్రీను వైట్ల గారితో పరిచయం ఎలా ఏర్పడింది? శ్రీను వైట్ల తొలి సినిమా నీకోసం మీరే
సినిమాటోగ్రాఫర్. సో ఏంటంటే అవార్డు కూడా ఆ సినిమాకి యాహ్! వచ్చినట్టు ఉంది. వచ్చింది. తనకి వచ్చింది. నాకు అవును. వచ్చింది. సో అది ఫస్ట్ అటెంప్ట్‌లోనే ఇద్దరు సక్సెస్ అయ్యారు. మంచి బాండింగ్ ఏర్పడింది. బట్ నేను విన్నది చెప్తున్నాను సార్. శ్రీను వైట్ల గారికి ఆ సినిమాకి ఇచ్చిన బడ్జెట్ చాలా 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 తక్కువ. మీ సహకారం మరవలేనిది. తక్కువ బడ్జెట్ కాదు. నో బడ్జెట్ సినిమా. నో బడ్జెటా? నో బడ్జెట్ సినిమా. అది అబ్బబ్బబ్బబ్బా! చాలా పెద్ద విషయం. సార్. యాక్చువల్‌గా ఏంటంటే అప్పట్లో ఎవరు తక్కువ తీసుకోవాలి మనీ అనేది పేమెంట్లు అంత ఎక్కువ ఉండేవి కావు. హ్మ్. సో, జనరల్‌గా పేమెంట్లు తక్కువ ఇచ్చే కెమెరామెన్ చూసుకోవాలి. తర్వాత వాళ్ళు కంఫర్టబుల్‌గా ఉండే కెమెరామెన్‌ని చూడాలి అనే రేంజ్‌లో నన్ను ఎలా సెలెక్ట్ చేసుకున్నారో సార్. మొత్తానికి నాకు సరిగ్గా గుర్తులేదు. హ్మ్. నన్ను సెలెక్ట్ చేసుకుని తను చాలా ఇప్పుడు ఎలా సినిమాలో అతని సినిమాలు చూస్తే ఎలా ఉంటాయి తను కూడా అట్లాగే బిహేవ్ చేస్తాడు. సార్. తను దాన్ని ఏమంటారు హ్యూమర్ తను చేసే కామెడీలు ఎలాగో దూకుడు సినిమాలు ఎలాగ మహేష్ బాబు కుమార్ రియల్గా కూడా ఆ టైమింగ్ ఉంటది. ఆ టైమింగే ఉంటుంది. హ్మ్. హ్మ్. తను మాట్లాడుతుంటే మనకు నవ్వు వస్తూ ఉంటుంది. నాకు కూడా అలాంటి టైమింగ్స్ బాగా ఇష్టం. సార్. సో అట్లా మా ఇద్దరికి కలిసింది. ఆ, సినిమాకి కారు కూడా పంపించేవారు కాదండి. హ్మ్. ప్రొడక్షన్ హౌస్ కారు కూడా లేదు. నా బైక్ వేసుకొని నేను వెళ్ళి సీను వైట్ల ఇంటికి వెళ్ళి ఎక్కించుకొని అక్కడి నుంచి నేను షూటింగ్కి వెళ్ళేవాడిని. డైరెక్టర్ కారు కూడా లేదు. సినిమాటోగ్రాఫర్ కారు లేదు. కారు లేదు, నేను నా బైకే. ఆ! నా బైక్ ఎక్కి ఇంకొక పెద్ద విషయం నేను ఎక్కి సీను వైట్లను ఎక్కించుకుని రవితేజను కూడా ఎక్కించుకున్నాను. సో అట్లా ఉండేదండి. ఐఎమ్ రియలీ ప్రౌడ్ టు టెల్ దట్. సో అంత కష్టపడి సినిమాలు ప్యాషన్గా చేసాం. సినిమాలు సార్. డబ్బులు కూడా చేయలేదు. ప్యాషన్ ఏదో సాధించాలి ఏదో చేయాలని. అది సీను వైట్లకి చాలా ప్యాషన్. సినిమా డైరెక్ట్ చేయాలి, మన సినిమా ఇరగొట్టాలని. హ్మ్. నాకు కూడా అదే ఉండేది. మన సినిమా బాగా చేయాలి. ఎక్కడ లైట్లు ఉండేవి కావు, కార్లు ఇచ్చేవాళ్ళు కాదు. ఫిలిం ఏమో ఫ్యూజీ ఫిలిము. హ్మ్. ఆమె అసలు యాక్చువల్గా అంటే కొడాక్ వాడితే కొడాక్ అనే ఒక బ్రాండ్ మీకు తెలుసు. అవును. అవును. కొడాక్ అండ్ ఫ్యూజీ ఈ 2 బ్రాండ్స్ ఉండేవి ఫిలింలో. కొడాక్ వాడితే అదొక luxury అప్పట్లో. అదొక పెద్ద లగ్జరీ. అవును. అవును. మాకు ఫ్యూజీ ఫిలిం ఇచ్చేవారు. సో రాత్రులు పగలు షూటింగ్లు, సార్. పర్మిషన్స్ ఉండవు. మేము దీనితోడికి మమ్మల్ని తీసుకుని వైజాగ్ తీసుకుని వెళ్ళాడు. హ్మ్. హ్మ్. తీసుకెళ్తే అక్కడే పర్మిషన్ ఇది లొకేషన్ పర్మిషన్ కావాలంటే అప్పట్లో 10,000 5,000 అలా కట్టాలి. సార్. అక్కడికి వెళ్ళిపోయేవాళ్ళం. అక్కడ పర్మిషన్ లేదు, మమ్మల్ని రానిచ్చేవాళ్ళు కాదు. హ్మ్. నేను ఫోన్ చేసి ఏంటయ్యా ఇది షూటింగ్ పర్మిషన్ లేదు, డబ్బులు లేవంటున్నారంటే రాంప్రసాద్ అక్కడ ఏం బాగుంది ఇక్కడ తీసేద్దాం అనేవాడు. ఇక్కడ పర్మిషన్ అక్కర్లేదు. ఇలాగ మొత్తం సినిమా అంతా తీసేసాం. బట్ ఆ ప్యాషన్కు మరి అందుట్లోనే వెతికేవాళ్ళం. సో వెన్ యూ సీ ద ఫిల్మ్ ఆ లొకేషన్లోనే కాకుండా ఇక్కడ ఎలా తీయచ్చు ముందు నాకు అది అలవాటు అయిపోయింది. సార్. నా లైఫ్ మొత్తం ఏదన్నా ఒక వెరీ మనకి నచ్చని ప్లేస్లో అయినా సరే దాంట్లో ఏది బాగుంటుందో అది పిక్ చేయాలి. హ్మ్. అలా డిఫికల్టీస్ని బాగా గట్టిగా పట్టుకున్నాం. సార్. సో అది నాకు లైఫ్లో భలే యూస్ అయింది. ఏ లొకేషన్లో అయినా సరే ఐ కెన్ సీ వన్ నైస్ పాయింట్, నైస్ లొకేషన్ ఐ కెన్ ఆ సీ. బ్లాక్ పట్టుకోగలం. ఆ బ్లాక్ పట్టుకోగలుగుతాం, వెతుకుతాం. మంచి లొకేషన్లో షార్ట్ తీయడం గొప్ప కాదు, సార్. మనకు ఉన్న దాంట్లో వెతికి దాన్ని పట్టుకుని తీయటం అనేది చాలా అదే కదా సార్ రియల్‌గా అద్భుతం. చాలా హైలైట్. అవును. అది నాకు లైఫ్ టీచ్ చేసింది. ఆ సినిమా స్లోగా ఆ సినిమాని కాదండి, ప్రతి ఫస్ట్ నుంచి. సినిమాలోనూ మనకి ఏదో ప్రాబ్లం ఉంటుంది. మనకి అన్ని లొకేషన్స్ నచ్చినవి దొరకవు. సార్. సో మనం నచ్చినట్టుగా మనం తీయగలగాలి, సార్. మనం దాన్ని వెతకాలి. అది సార్. సో ఆ వెతకడం అనేది నాకు లైఫ్ నేర్పించింది. ప్రతి సినిమా ఒక్కొక్క ఎక్స్పీరియన్స్. నీకోసం సినిమాకే ఏదో పాత సెట్ ఉంటే సాంగ్ కూడా నీకోసం అది ఒక మంచి ఇన్సిడెంట్. యాక్చువల్గా చంద్రలేఖ చంద్రలేఖ కృష్ణవంశీ వంశీ గారి మూవీ. కృష్ణవంశీ గారి మూవీ. నాగార్జున మన అన్నపూర్ణ స్టూడియో డౌన్లో సార్. కింద డౌన్లో ఒక సెట్ వేశారు. వాళ్ళు బాగా బ్యూటిఫుల్గా తీశారు. అది రూయిన్ అయిపోయింది. హ్మ్. రూయిన్ అయిపోయి ఇంక పాడైపోయింది. అన్నీ పడిపోయి పిల్లర్స్ అన్ని పడిపోయి ఎలా ఉంటే అక్కడ మన సీను వైట్ల సేమ్ ఈ స్టైల్ ఉంటుంది కదా, హ్యూమర్గా ఉంటుంది. రాంప్రసాద్ అక్కడ బాగుంటుంది, ఇక్కడ తీద్దామయ్యా అని చూడు ఆ పాత పాడిపోయిన దాంట్లో ఒక కొత్తదనం పట్టుకుందామని. ఎందుకంటే డబ్బులు ఇవ్వకలేదు కదా. నేను నవ్వుకొని సరే అని చెప్పి అక్కడ షార్ట్స్ కంపోజ్ చేసి తీస్తే ఆ సాంగ్ చూసి నాకు మురారి సినిమా వచ్చింది. సార్. అది ఎంత పెద్ద మ్యాటర్ చూడండి, కరెక్ట్. అది ఎంత పెద్ద విషయం.
నాకు మధ్యాహ్నం 2ంటికి ఫోన్ వచ్చింది. కృష్ణవంశీ గారు ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఆ సాంగ్ నువ్వేనా తీసిందని. ఒక్కసారి ఆ సాంగ్ నా దగ్గర ఆ క్యాన్ తీసుకెళ్ళి వేయటానికి ప్రాజెక్ట్ అన్నపూర్ణ స్టూడియోలో వేయటానికి నా దగ్గర డబ్బులు లేవు. ఏం పాట సార్ అది? నీకోసం సాంగ్ ఉంది కదా, మహేశ్వరి. అవును అవును. ఆ సాంగు నన్ను చూపించమన్నాడు వంశీ గారు. నేను ఆ క్యాన్ పట్టుకొని అన్నపూర్ణ ప్రీవ్యూ థియేటర్కి వెళ్ళాను. అక్కడ ప్రీవ్యూ థియేటర్లో ఆయన చాలా పాత ఓల్డ్ మన ఆపరేటర్, ఆయన ఇప్పుడు కూడా ఉన్నాడు. బా ఆయన పేరేంటి గుర్తు రావట్లేదు. చాలా సీనియర్ టెక్నీషియను. ఆయన దగ్గరికి వెళ్ళి, భయ్యా ఈ క్యాను వేస్తారా ఒకసారి అంటే, ఇంత డబ్బులు అవుతాయమ్మా అన్నాడు. సార్ అది సర్లే, నన్ను చూసి నన్ను బాగా పరిచయం. సరేలే నేను వేస్తాలే, నీకు ఎందుకు, నేను చూసుకుంటాను అంటే. ఆయన ఇప్పటికీ ఉన్నాడు. ఆయన అప్పుడు ఫ్లోర్ ఇన్ఛార్జిగా కింద 7 ఏకర్స్లో పనిచేస్తున్నారు. నేనంటే చాలా అభిమానం. ఆయన సరే ఫ్రీగా ఎవరికి చెప్పకుండా ప్రాజెక్ట్ చేస్తే వంశీ చూసి నాకు సినిమా ఇచ్చారండి. మురారి ఇచ్చారు. సో చూడండి ఎక్కడ ఉందో, ఎంత ఎంత లైఫ్ చూసి. అంటే వర్క్ను ప్రేమిస్తే వచ్చే గౌరవం అది, వచ్చే అవకాశం అసలు నాకు ఎక్స్ప్రెస్ చేయడం రావట్లేదు కానీ, బట్ అర్థమవుతుంది సార్. ట్రెమెండస్ లైఫ్ చూశానండి. సార్ సో చెప్పుకుంటూ వెళ్తే అసలు ఒక 3 years మాట్లాడచ్చు. అండ్ మురారి మార్చింది ఒక్క మీ జీవితాన్నే కాదు, మహేష్ బాబు గారి జీవితాన్ని మార్చింది, మీ జీవితాన్ని మార్చింది. కృష్ణ గారికి లైఫ్లో ఎనలేని ఆనందాన్ని ఇచ్చింది. కృష్ణ గారి ఫ్యాన్స్కి, మహేష్ బాబు ఫ్యాన్స్కి మురారి అనేది ఒక ఎమోషన్. అంటే అన్ని సినిమాలు ఒక ఎత్తు, మురారి మాత్రం ఒక ఎత్తు. సో ఆ అద్భుతాన్ని చిత్రీకరించిన వ్యక్తి మీరు. సో ఆ మురారి గురించి మనం కాస్త ఎక్కువగా మాట్లాడుకుందాం సార్. తప్పకుండా. అండ్ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, సినిమాలు పక్కన పెడితే కృష్ణవంశీ గారి ప్రభావం మీ పైన చాలా గట్టిగా పడింది అనుకోవచ్చా రియల్ లైఫ్లో కూడా? ఆ మొండితనం. ఎస్ అండి, కృష్ణవంశీ గారు వెరీ ప్యాషనెట్ డైరెక్టర్ సార్. ఆయన్ని మొండి అని చెప్పాలా, ప్యాషన్ అని చెప్పాలా, నాకు ఇప్పటికీ ఇంకా ఆలోచిస్తే నేను సపరేట్గా ఆలోచించాలి దాని గురించి. అది మొండి కాదు, ఇంకోటి ఫ్యాషన్ కూడా కాదు సార్, పిచ్చే. ఎందుకంటే డెవిల్ డైరెక్టర్. ప్రాక్టికల్గా చూసే ఒకరోజు సెట్లో ఉన్నాను, నక్షత్రం సినిమాకి సార్. జస్ట్ హీరో సర్టిఫికేట్లు అట్లా ఎగరాలి. ఒక ఫైట్ అయింది, ఒక షాట్ కొడతాడు, ఒక పంచిస్తాడు, హీరో సర్టిఫికేట్ అట్లా ఎగరాలి. నేను 7:30కి వెళ్ళి కృష్ణవంశీ గారు ఏదైనా చూస్తున్నాను. నేను జస్ట్ అక్కడ కిషోర్ అని చెప్పి అసోసియేట్ తెలిసిన వ్యక్తి అయితే లోపలికి ఎంటర్ అయ్యాను. కృష్ణవంశీ గారు ఏదని చెప్పి మొత్తం అటు చూస్తున్నా. ఒక వ్యక్తి చిన్న షార్ట్ వేసుకొని, ఒక పాత బనీన్ వేసుకొని, జుట్టు కూడా సరిగ్గా దూకోలేదు, మట్టిలో కూర్చొని ఆయన పేపర్లు ఎగరేస్తున్నాడు. ఎందుకంటే ఇంతకుముందు అసిస్టెంట్లు ఎగరేశారంట, ఒక 6 సార్లు ఎగరేశారంట, పేపర్లో ఆయనకి కావాల్సినట్టు దిగలేదంట. అసలు వంశీ గురించి నాకు తెలిసినట్టుగా ప్రపంచంలో వంశీ గురించి ఎవరికి తెలియదండి. నాకు అసలు నేనే చెప్తాను. నెక్స్ట్ ఇంకో కాస్త ఒక 1.5 hour 2 hour అయింది సార్. షార్ట్ చూస్తున్నాడు, 4 ఇడ్లీలు పెట్టుకొని వచ్చారు, ఇట తిన్నారు. ఏం తింటాడో తెలియదు. నేను వెనకాలే ఉన్నా, ఇట తిన్నారు. అసలు ఎన్ని తిన్నారో అక్కడ ఏమున్నాయో ఆయన పట్టించుకోలేదు. ఆమె ఒక బౌల్ తీసుకొచ్చారు, చేయి కడుక్కున్నారు, అటు ఏదో ఆయనకి ఏదో అది. అసలు ఆయన ఏం తింటున్నారు, ఏం తాగుతున్నారు, అసలు ఏం తెలియట్లా ఆయనకి. అదే ప్యాషన్, విపరీతమైన ప్యాషన్ సార్. అసలు ఎలా అంటే ఫస్ట్ సినిమా ఎట్లా స్టార్ట్ చేయాలి, ఎలా స్టార్ట్ చేసి చెప్పాలి వంశీ గురించి అంటే, ఓ పెద్ద బుక్కే అది. నాకు ఆయన గురించి చెప్పాలంటే కంప్లైంట్ చెప్తా, మంచి చెప్తా అని చెప్పండి సార్. కృష్ణవంశీ గారు అసలు ఫోన్ చేయాలి. భోజనం పెట్టించేవాడు కాదండి అసలు. భోజనం చేస్తే మన పురుగులాగా చూసేవాడు. ఏంట్రా భోజనం చేయడానికి వచ్చారా, సినిమారా, ప్యాషన్ రా అనేవాడు. నేను ఇదేంట్రా ఇట్లా మాట్లాడుతున్నాను అనుకున్నాను. నేనేమో చాలా సోఫిస్టికేటెడ్ లైటింగ్, సోఫిస్టికేటెడ్గా తీయాలనుకునేవాడు. దానేమో అసలు దాని గురించి ఏమైపోయినా పర్లేదు అనుకునే పర్సన్ అతను. సరే మొత్తానికి సినిమా ఇచ్చేశాడు. దానికి ముందు బోల్డ్ అది చెప్పాలంటే అదొక పెద్ద ఎపిసోడ్ అవుతుంది మీకు. అసలు వీడిని ఎలాగా, వీడి ఇట్లా ఉన్నాడు, వీడిని ఎట్లాగానే వంచి సినిమా తీయాలనే కంకణం కట్టుకున్నట్టున్నాడు.
నేను అసలు ఏది కూడా మైండ్లో పెట్టుకోను. అస్సలు నా స్టైల్ ఆఫ్ లైటింగ్ నేను చాలా అసలు పాలిష్డ్గా ఉండాలి ఈ సినిమా అనే ఫీల్లో సార్ సార్ అని అలాంటి టైప్ ఆఫ్ మెంటాలిటీ నాకు. ఉమ్, అసలు నీట్గా ఉండాలి, ఏది ముట్టుకోకూడదు, కెమెరా అంటే ఎవరు టచ్ చేయకూడదు అనుకునేవాడిని. అలాంటి స్టైల్ ఆఫ్ నాది. అతను ఏంటంటే మాస్, ఉమ్, అసలు దుమ్ము పడిన కెమెరా పగిలిపోయిన షాట్ తీయాలనుకునే క్యాండిడేట్ అతను. సార్ ఈ ఇద్దరి మధ్యలో ఒక సినిమా జరుగుతుందంటే మీరు ఊహించండి. ఉమ్, మాకు ఫస్ట్ డేనే షాట్ పెట్టాడు. అసలు సినిమా సినిమా వస్తుంది కదా, సినిమా స్టార్టింగ్లో టైటిల్స్ అయిన తర్వాత ఫస్ట్ టెంపుల్ షాట్. అవును. అసలు సినిమాని అలాగే తీశాడు, ఆర్డర్ తీశాడు ఆయన. ఓకే. ఫస్ట్ అసలు మీకు సినిమా సాంగ్స్, అసలు మణిశర్మ గురించి చెప్పాలండి ఈ విషయంలో. సినిమా స్టార్ట్ అవ్వకముందే మొత్తం సాంగ్స్ రికార్డ్ అయ్యి వచ్చింది. ఏకైక సినిమా ఇండియాలో అది ఒకటే ఉంటుంది. బా. ఇప్పుడు మనకి సినిమా అయిపోయి, సినిమా షూటింగ్ అంతా అయిపోయి లాస్ట్లో ఇంకొక 10 రోజులు రిలీజ్ అవుతానే మనకి సాంగులు రావు. రావు. అవును. అంటే దట్ ఈస్ నాట్ కంప్లైంట్ ఫ్రమ్ మై సైడ్, బట్ ఐ డోంట్ నో క్లియర్లీ. మురారి సినిమా ఏంటంటే ఫస్ట్ 7 సాంగ్లు ఉంటే 7 సాంగ్స్ కంప్లీట్గా రికార్డ్ అయ్యి ఫుల్ వర్షన్స్ మా చేతిలో ఉన్నాయి. సార్ ఏది ఇంకా షూటింగ్ స్టార్ట్ అవ్వకండి. బా. అలాంటి సినిమా అది నాకు తెలిసి ఫస్ట్ పిక్చర్ అవుతుంది. ఐ థింక్ ద ఓన్లీ పిక్చర్. ఇలా ఇంక జరగదేమో. అలాంటి పిక్చరు ఫస్ట్ సినిమా షూటింగ్ స్టార్ట్ అయినప్పుడు దేవుడు టెంపుల్ మీద షాట్. అదేమో త్రూలో కెమెరాలో చూస్తుంటే నాకు ఇంత కనిపిస్తుంది. ఓకే. అంత వైడ్గా పెట్టి టెంపుల్ మీద షాట్ పెట్టమన్నాడు. అదేమో ఎక్స్పోజ్ అవ్వట్లేదు. నాకేమో మిడ్ నైట్లో షాట్ పెట్టాడు. అవి పాత టెంపుల్ పైకి ఎక్కి దాని మీద లైట్ బల్బులు పెడుతుంటే అసలు మాకు కుదరక, ఎక్స్పోజర్ దొరకదు. ఇంకా ఏదో చేయమంటాడు, మాకేం అర్థం కాదు. సో ఇలాంటి కండిషన్లో ఎవ్రీ సిచ్యువేషన్ నేను ఫేస్ చేశాను. ఛాలెంజ్ ఎవ్రీ షార్ట్ ఛాలెంజ్. ఒక్కోసారి నేను చచ్చిపోతానేమో అనుకుంటాను. నేను పైనుంచి కెమెరాలు, అప్పట్లో ఈ ఆటోమేటిక్ కెమెరాస్ లేవు. ఇప్పుడంటే జిమ్మీలని రకరకాల కెమెరాస్ వచ్చాయి. అంటే మనం ఆపరేట్ చేయక్కర్లేకుండా ఆటోమేటిక్గా కెమెరాస్ వచ్చాయి. ఎంత 100 feet హైట్ నుంచి కూడా ఫుల్గా అలా వచ్చేది. అప్పట్లో ఏంటంటే మేమే దాని మీద కూర్చోవాలి, అది ఎక్కడ ఇరిగి పడిపోతుందో భయం. అలాంటి కండిషన్లో మేమే ఆపరేట్ చేయాలి. మాన్యువల్గా చేసాం. ఫుల్ పిక్చర్ మాన్యువల్లీ ఆపరేటెడ్, ఆల్ కెమెరా మూమెంట్స్. వెయిట్ మోయాలి కదా సార్. వెయిట్ కెమెరా వచ్చి మనకే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడి నుంచి ఇటు తిరిగేప్పుడు మనకి యాక్సెస్ ఉండదు. మాన్యువల్గా మనకి యాక్సెస్ ఉండదు. ఇప్పుడు వచ్చిన ఎలక్ట్రానిక్ అంటే మన కింద కూర్చుని, సోఫాలో కూర్చుని చిన్న జాస్టిక్ ద్వారా ఆపరేట్ చేయొచ్చు. అప్పుడు అలా లేదు. మ్యాన్ మేడ్ వర్క్, ఫుల్ పిక్చర్ మాన్యువల్ ఫిల్మ్. ఇది మురారి సినిమా. ప్లస్ మానిటర్ లేదు. లాస్ట్లో వచ్చింది అలనాటి బాలచంద్రుడు పెళ్లి సాంగ్ ఒకటి ఉంటుంది సరే, ఆ సాంగ్లోనే ఫస్ట్ మానిటర్ వచ్చింది. అంతకుముందు మానిటర్ లేదు. ఊరికే కెమెరామెన్ని బిలీవ్ చేసి తీయటమే. నేనేం తీసానో, ఏ కేబుల్ వస్తుందో ఏంటో తెలియదు. మనం ఓకే చెప్పిందే మీకు మాత్రం నా ఒక్కడికే తెలుస్తుంది. ఇందుట్లో ఏంటంటే కృష్ణవంశీ కొంచెం కెమెరా గురించి కొంచెం నాలెడ్జ్ ఉంది. తను ఫస్ట్ మానిటర్ చూసేవాడు. ఒకసారి కెమెరాలో ట్రాలీలు ఎక్కి చూసుకుని ఓకే ఇది బాగుంది అనుకున్న తర్వాత టేక్ నేను చేసేవాడిని. సో టేక్ లేదని వస్తే ప్రాబ్లం కదా. సో మమ్మల్ని బిలీవ్ చేసే తీశారు. ఇప్పుడు ఏంటంటే మానిటర్ ఉంది, ఏది ఫీల్డ్లోకి వచ్చినా ఒక 20 మంది 30 మంది చెప్పేస్తారు. సో అది బాగాలేదు. సో అది అడ్జస్ట్మెంట్ చేసుకునే స్కోప్ ఉంది. బట్ అప్పట్లో లేదు. ఇందాక మీరు మాట్లాడుతూ నేను చనిపోయేవాడిని కూడా అనుకున్నాను అని చెప్పన్నారు. దేని వల్ల అంటే ఏ బాబాయ్, అది కొబ్బరి చెట్టు మీద షాట్ పెట్టాం. కొబ్బరి చెట్టు మీద నుంచి కెమెరా ఇలా పెడితే కొబ్బరికాయలు ఇలా పడుతుంటే మహేష్ బాబు గారు ఎట్లా బయటకు వెళ్ళాలి. షాట్ అరుగు మీద కూర్చొని ఉంటారు. నన్ను ఒక పెద్ద క్రేన్ ఎక్కిచ్చేసి ఆ చెట్టు మొదలు ఉంటుంది కదా, దాంట్లో కూర్చోబెట్టేసి నేను అప్పట్లో ఏంటంటే ఆ కెమెరా చాలా బరువుగా ఉంటుంది. ఒక ఆడ్ లెన్స్, కెమెరా సైజ్ చిన్నది, లెన్స్ ఏమో ఎంత ఉంటుంది. కెమెరా పట్టుకుని ఇలా చేత్తో పట్టుకుని నేనే ఒక చేత్తో గెల పట్టుకోవాలి, కెమెరా స్విచ్ ఆన్ చేయాలి. ఆయన లేచి వెళ్ళే టైంకి నేను వదలాలి. రియల్ మాకు అసలు తెలియదు. ఆ టైంకి నేను వదలకపోతే అతని మీద పడుతుంది. అదే కదా పాపం. ఆయనేమో తను పైన ఇలా చూడలేడు కదా షాట్. ఇక్కడ ఇది సింక్ చేస్తూ డైరెక్టర్ యాక్షన్ చెప్పాలి. చూడండి ఎంత సింక్లో లేకపోతే
వెళ్ళి అతని మీద పడుతుంది. నేను టేక్ ఏమో చేయట్లేదు, ఏదో ప్రిపరేషను, లేకపోతే ఆర్ట్ డిపార్ట్మెంట్ ఆర్ట్ డైరెక్షన్ వచ్చి గ్రౌండ్ తడుపుతున్నారు, ముగ్గులేసేవాళ్ళు వేస్తున్నారు, నేనేమో మువ్వలో కూర్చున్నాను. ఈ చెట్టు ఉంటుంది చూసారా, చెట్టుకి కొబ్బరి చెట్టుకి ముళ్ళు ముళ్ళుగా ఉంటుంది, అది గుచ్చుకుపోయి ఇలా కారిపోతుంది రక్తం. బా ఇలాగే పట్టుకున్నాను, ఏంటో తడిసిపోతాను, చూస్తుంటే ఫుల్గా వెట్ అయిపోయింది ఇదంతా బ్లడ్. బట్ ఏంటంటే కింద రెడీ 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 అంటున్నారు. సో నేను కెమెరా పట్టుకుని ఆన్ చేసి ఒకటే టేక్, దేవుడా ఈ షాట్ ఓకే అయిపోవాలరా బాబు అని ఆన్ చేస్తే ఒక్క టేక్లో ఓకే అయింది. దట్స్ హౌ ఈ సినిమాలు అలా చేసాం. మరి పని రాక్షసులు అందరూ నిరాక్షసుడు అంతే. మీరు కానీ కృష్ణవంశీ గారు కానీ లిటరల్గా యాక్చువల్గా ఒక రకంగా నేను నా కెరియర్ మొత్తం మా గురుగారి దగ్గర నేర్చుకునేది ఒకటి, మురారి సినిమా నాకు ఒక బుక్ అండి, రియల్గా ఇట్స్ బుక్. నేను వంశీ గారి దగ్గర లిటరల్గా ఐ లెర్న్డ్ అగైన్ మై సినిమాటోగ్రఫీ. ఇట్స్ బిగ్గెస్ట్ వర్డ్ ఐ వాంట్ టు టెల్. సార్ ఇక్కడ నేను సినిమాటోగ్రఫీ నేర్చుకున్నానండి. యాక్చువల్గా ఈజ్ అ డైరెక్టర్, ఐ లెర్న్డ్ సినిమాటోగ్రఫీ. ఇప్పటిదాకా నేను చేసేది తన దగ్గర నేర్చుకుందే. సూపర్. ఐ రియలీ వాంట్ టు టెల్ దిస్. సార్ ఇక్కడ నాకు వంశీ, థ్యాంక్స్ వంశీ నీకు. సూపర్ సార్. ఇక్కడ నాకు ఒక చిన్న డౌట్ సార్. అంటే మీరు కానీ ఇప్పుడు మీరు కృష్ణవంశీ గారి గురించి చెప్పినప్పుడు కానీ, లేదంటే గోపాల్ రెడ్డి గారు ఆర్జీవి గురించి చెప్పినప్పుడు కానీ, అంటే మీలాంటి పెద్ద కెమెరామెన్లు అప్పటికే మీకు వర్క్ అంతా వచ్చు, అన్ని రూల్స్ తెలుసు, మీరు సినిమా తీసేస్తున్నారు కూడా, అయినా కానీ ఒక పర్టికులర్ డైరెక్టర్ దొరికినప్పుడు ఇతని నుంచి మేము నేర్చుకున్నాం అని చెప్పి మీరు ఓపెన్గా చెప్తున్నారు. సో అంటే ఒక డైరెక్టర్కి అంత విజన్ కానీ ఉంటే మనం నేర్చుకోవచ్చా? అయ్యో డెఫినెట్గా అండి. అలాగే యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ తెలియని సింక్ ఉంటుందండి. ఒక డైరెక్టర్కి, ఒక కెమెరామెన్కి ఒక తెలియని సింక్. అందుకని అందరూ ఇప్పుడు చూడండి, పూరి గారు ఉన్నారనుకోండి, ఒక కంటిన్యూస్గా ఒక కెమెరామెన్తో చేస్తాడు. ఈవెన్ స్పిల్బర్గ్ అంట, ఐ డోంట్ నో ఎగ్జాక్ట్గా, స్పిల్బర్గ్ అంటే ఇంతవరకు కెమెరామెన్ చేంజ్ చేయలేదంటండి. ఆయన బిగినింగ్ స్టేజ్ నుంచి ఇంతవరకు మేబీ ఒక్క సినిమా మారినట్టు ఐ షుడ్ ఇంకా క్లారిటీగా తెలియదు, నెట్లో చూస్తే తెలుస్తుంది. స్టీవెన్ స్పిల్బర్గ్ నెవర్ చేంజ్ హిస్ కెమెరామెన్. మామూలు ఇది చాలా పెద్ద విషయం కదా. బట్ నేను ఇందులో ఇంటర్వ్యూలో చెప్పడం అంటే ఇంకా ఎంతో తెలిస్తే తప్ప చెప్పడానికి లేదు. మేబీ ఒక్క సినిమా అనుకుంటా, ఐఎమ్ నాట్ సో క్లియర్. ఆయన కంటిన్యూస్గా ఒక కెమెరా పైన ఎందుకు చేస్తారంటే సింక్ ఉంటుంది వాళ్ళిద్దరికి. సో అలాంటి సింక్ వంశీతో నాకు బిగినింగ్లోనే కుదిరింది. ఎందుకంటే నేను చేస్తాననే నమ్మకం అతనికి, అతను ఒక మంచి షాట్ చెప్తాడనే ఇది రోజు ఒక ఫైట్ చేసినట్టు చేసేవాళ్ళం ఇద్దరం. ఒక ఫైట్ లాగా ఉండేది కంపోజిషన్లో. సో ఆ కంపోజిషన్లో ప్రతిదీ షార్ట్ పెడితే ఇది ఎందుకు పెట్టానో తెలుసారా, ఇది మ్యాగ్నిఫైయింగ్ ఇలా ఉండాలి, నేను ఇలా చెప్తున్నాను, సీన్ ఐ వాంట్ టు యాక్చువల్గా విజువల్గా కమ్యూనికేట్ చేయడం. ఇప్పుడు పేపర్ మీద ఉన్న సీన్ని మన స్క్రీన్ మీద పెట్టాలంటే విజువల్గా కమ్యూనికేట్ చేయాలి. అదే ఇప్పుడు కొత్తగా చేస్తున్న టెక్నిక్ విజువల్గా కమ్యూనికేట్ చేయడం. అది వెరీ వెరీ ఇంపార్టెంట్. అది కృష్ణవంశీ గారి దగ్గర చాలా బాగా ఐ వాజ్ సీన్ లాట్. ఇన్ఫ్యాక్ట్ నేను సినిమాటోగ్రఫీ చేయడం కంటే అతని దగ్గర ఎక్కువ ఇన్ఫర్మేషన్ నేను నేర్చుకున్నాను. నేను సినిమాటోగ్రఫీ చేస్తూ అతని దగ్గర చాలా విషయాలు నేర్చుకున్నాను. దట్ ఈస్ వాట్ ఐఎమ్ రియలీ ప్రౌడ్ సమ్టైమ్స్. అరే ఇప్పటికీ సినిమాలు హ్యాండిల్ చేస్తున్నా అంటే, దాని తర్వాత వచ్చే సినిమాలన్నీ, దానికి ముందు సినిమాలు ఒకలా ఉండేవి, మురారి తర్వాత సినిమాలన్నీ ఇంకొకలా ఉంటాయి. అతను ఒక్కడే ఆది, హనుమాన్ జంక్షన్, ఎవ్రీ ఫిల్మ్. యాక్చువల్గా నా సినిమా ఏదైనా ఉంటే చూసి కమెంట్ చేస్తాడు. దానికి ముందు సినిమా నన్ను చూసి, ఎరా మేకప్ బాగా చూసుకోవా నువ్వు అన్నాడు ఒకరోజు. అదేంటి, ఇట్ ఈస్ నాట్ మై డిపార్ట్మెంట్. నో, ఇట్ ఈస్ యువర్ డిపార్ట్మెంట్, నువ్వే అని నన్ను చాలా సందర్భాల్లో మందలించడం అంటారా, తిట్టడం అనేది తప్పు, మందలించేవాడు. చాలా బాగుంది సినిమా చూసి ఒక 2-3 షాట్లలో శ్రీకాంత్ మేకప్ ఎక్కువైంది చూసుకోవారా నువ్వు అనేవాడు. సినిమా షూటింగ్కి లేట్గా వస్తే కూడా తిడతాడు. ఫస్ట్ డే మురారికి, ఫస్ట్ డే ఓపెనింగ్ రోజే నేను లేట్గా వెళ్ళాను. సినిమాకి షూటింగ్కి. యాక్చువల్గా ఇట్ ఈస్ నాట్ మై మిస్టేక్. ప్రొడక్షన్ వచ్చి నాకు కారు లేట్గా పంపించింది. నేను మామూలుగా సిన్సియర్గా, మా ఫాదర్ వెరీ స్ట్రిక్ట్. యాక్చువల్గా ఏంటంటే ఒక డిసిప్లైన్డ్గా లైఫ్ స్టైల్ ఉండేది.
నేను కారు రాకముందు 10 నిమిషాల ముందు రెడీ అయ్యి రోడ్డు మీద నుంచుంటే అలాంటి స్టైల్ ఆఫ్ లివింగ్ స్టైల్ నాది. సార్ సో అలాగే సినిమాకి కూడా రెడీ అయ్యాను, కారు వచ్చింది, ఎక్కాను, వెళ్ళాను. నేను వెళ్ళేసరికి ఆల్రెడీ లైట్లు పెట్టేసి కెమెరాలు పెట్టేస్తున్నాయి. ఇదేంట్రా అది, మనం వెళ్ళిన తర్వాత మనం కదా కెమెరామెన్, మనకంటే ముందు కెమెరాలు పెట్టేశారు ఎవరు అంటే, నేను వంశీ రెడీ అయిపోయాడు, తనే తీసేద్దాం షాట్. అబ్బా ఏమండి ఫస్ట్ డే ఫస్ట్ షాట్కి ఇదేంటి ఇలా పెట్టారంటే, ఎరా ఇంకో గంట తర్వాత రావాల్సింది, షార్ట్ అయిపోయేది అన్నాడు. ఇదేంటి ఇలా మాట్లాడుతున్నాడని, లేదు వంశీ నేను నా కారు వచ్చేప్పుడు, సరే కారు ఎప్పుడు వచ్చింది, మేమంతా ముందు రాలేదు 5ంటికి, నువ్వు ఎందుకు లేట్గా వచ్చా అంటే, నా కారు లేట్గా వచ్చింది. నీ కారు లేదా, నువ్వు రావచ్చు కదా, ప్యాషన్ ఉండాలనేవాడు. సో అవి లర్న్డ్, ఒకవేళ కనుక కారు రాకపోతే మనమే వెళ్ళాలి అనే థాట్ దగ్గర నుంచి ఒక సినిమాని ఎలా చేయాలి, ఎలా అర్థం చేసుకోవాలని ప్రతిదీ నేర్చుకున్న సినిమా ఇది మురారి. మీరు మాట్లాడుతుంటే, మీరు చెప్తుంటే బేసిక్గా కృష్ణవంశీ గారు అంటే నాకు విపరీతమైన ప్రేమ సార్. రాక్షసుడి బాబాయ్. నాకు ఆయన మీద ప్రేమ అభిమానం ఇంకా పెరిగింది. అండ్ మురారి సినిమా విషయానికి వస్తే ఇంకో పెద్ద ఛాలెంజ్ ఆర్టిస్టులు సార్. ఒక 50-60 మంది 40 మంది ఒక్కో ఫ్రేమ్లో ఉండే సీన్లు ఉన్నాయి. నిజానికి ఒక సినిమాటోగ్రాఫర్కి అలాంటి సీన్లు తీయడం చాలా కష్టమే. పొజిషన్స్ చూసుకోవాలి, టైం పట్టుద్ది. సో ఎలా హ్యాండిల్ చేసేవాళ్ళు? ఏంటంటే తన సీన్స్ అన్నీ కూడా నిన్నే పెడతావని చూస్తుంటే అవును ఫ్యామిలీతోటి ఎక్కువ ఇంట్రాక్షన్ ఉండే సీన్స్, ఎమోషన్ సీన్స్. సో డెఫినెట్గా ఇది టాస్క్, ఒక కెమెరామెన్కి పెద్ద టాస్కే. మల్టిపుల్ యాక్టర్స్, సో మెనీ యాక్టర్స్ ఉంటే షాడోలు ఉండి, ఇప్పుడున్న టెక్నాలజీ లేదు, అప్పట్లో కొంత తక్కువ ఉండేది. ఇట్ ఈస్ ట్రాన్సిషన్ టైం, అప్గ్రేడెడ్ అయ్యే టైం. అంటే ఒక కెమెరామెన్ ఒక స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్కి షిఫ్ట్ అయ్యే టైంలో మేము ఉన్నాం సార్. సో అప్పుడు లైట్లన్నీ పైనుంచి వేసి సాఫ్ట్గా లైటింగ్ చేసి 65 మంది ఆర్టిస్టులు ఒక ఫోన్ మాట్లాడుతుంటే షాడోలు వచ్చేస్తాయి. మేము ఒక స్టైల్ ఆఫ్ ప్యాటర్న్లో నేర్చుకున్నాం. అప్పుడు ఏంటంటే మాకు బ్రైట్గా లైట్ చేసి ఒక సింగిల్ లైట్ సోర్స్ తోటి చేసాం. ఇప్పుడు అలా కాదు, షాడో అనేది రాకుండా చేయాలి. అప్పటికి yellow ఏ white artist- సార్ lights? కొత్తగా మారిపోయింది కదా. ఓకే. సో ఆ మార్పు వచ్చిన టైంలో మేము చాలా కష్టాలు పడుతూ, అంటే ఆ టెక్నాలజీ ఇంకా అప్డేట్ అవ్వలేదు, బట్ యాక్టర్స్ పెరిగిపోవడం, కలర్స్ మారిపోవడం అనే స్టార్ట్ అయిపోయింది అప్పటికే. సార్ సో అట్లా లైటింగ్ అనేది ప్యాటర్న్ మారింది. అక్కడి నుంచే స్లోగా మారుకుంటూ వచ్చి ఇప్పుడు వేరే స్టైల్కి వచ్చింది. సో డిజిటల్ లైటింగ్ దాకా వచ్చింది. దట్ ఈస్ డిఫరెంట్ స్టోరీ. సో పైనంతా లైటింగ్ సాఫ్ట్ చేసి ఆ లైటింగ్ చేయడం 60 మంది ఆర్టిస్టులు అండి ఒక్కొక్క షాట్. అదే సో ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్ అండ్ టాస్క్, వెరీ మంచి ఇంట్రెస్టింగ్గా ఉండేది. సో ఆ వర్క్ చేసేటప్పుడు కూడా మాకు భయం ఉండేది కాదు, సార్. ప్యాషన్, ఇంట్రెస్ట్ వల్ల ఇది ఇలా చేయాలి అనేది ఎక్కడ తడుకోకుండా చేసాం. సూపర్ సార్. ఇట్స్ వెరీ గుడ్ నాలెడ్జ్. యాక్చువల్గా మురారి సినిమా క్లైమాక్స్ సాంగ్, అక్కడ ఆ సాంగ్ పడడం కృష్ణ గారికి ఇష్టం లేదు. ఒక మంచి మాస్ సాంగ్ పడాలి. కృష్ణవంశీ గారితో కొంత విభేదించారు, బట్ సినిమా చూసిన తర్వాత ఆయన వెరీ సాటిస్ఫైడ్ అయ్యారు అని చెప్పేసి చెప్తూ ఉంటారు. అది మీకేమన్నా ఐడియా ఉందా? యాక్చువల్గా అంత డిస్కషన్ ఇది ఉందేమో కానీ బట్ మా దాకా రాలేదండి. సార్ బట్ ఏంటంటే ఇంటర్నల్గా జరిగి ఉండొచ్చు, బట్ ఐ రియలీ డోంట్ నో ఈ ఎంతవరకు అనేది. బట్ మాకైతే ఎప్పుడు మా నోటీస్ దాకా రాలే. సార్ బట్ దిస్ ట్రూ. యాక్చువల్గా అది బయట ఉందేమో కానీ మామూలుగా ఉంటే నేనే చెప్తాను సార్, బట్ అలాంటిది ఏం లేదని నేను అనుకుంటున్నాను. ఓకే. ఇప్పుడు ఈ జనరేషన్ అంటే మురారి వచ్చి ఇప్పటికీ 26 సంవత్సరాలు అవుతుంది సార్. ఆ రోజు నుంచి ఈ రోజుకి కూడా ఏ ఇంట్లో పెళ్లి జరిగినా, ఎక్కడ పెళ్లి జరిగినా, ఏ గుడిలో పెళ్లి జరిగినా, ఎక్కడ పెళ్లి జరిగినా తెలుగు రాష్ట్రాల్లో మురారి పాట లేకుండా ఎవరి ఆల్బమ్ ఉండదు. అలనాటి రామచంద్రుడు. ఎస్. సో ఇది ఇంత సక్సెస్ చూసినప్పుడు ఇది నా పాట కదా, ఇది నేను తీసింది కదా, ఎప్పుడన్నా అనిపించింది అది గర్వంగా? అదే అండి, ఫస్ట్ ఆ సినిమా సాంగ్ తీసినప్పుడు మేము సినిమా తీస్తున్నాం, మా వర్క్ని ఇంత బాగా డెలివరీ చేయాలి అని ప్యాషన్ ఉండేది. కానీ అది ప్రిడిక్ట్ చేసింది వంశీ. యాక్చువల్గా వంశీ ఎలా అంటే, నేను చాలా ఏదో మన సినిమా సాంగ్ మంచి సాంగ్ తీస్తున్నాం అనే ఫీల్ ఉండేది తప్ప దాని మీద ఎగ్జైట్మెంట్ అంతా నాకు ఉండేది కాదు. సార్ నాకు ఎంత చేసినా ఇంకా ఏదో చేయాలి. ఏరా అలా డల్గా ఉన్నావు ఏంట్రా అంటే, ఇంకా మనం ఏదో చేయాలి. చూడరా 20 సంవత్సరాల తర్వాత ఈ పాట చూడాను. ఆ రోజే చెప్పారు. చెప్పిన ఫస్ట్ పర్సన్ అతనే. సో ఈరోజు నిజంగా అనిపించింది ఎస్ కరెక్ట్ అని.
ఇప్పుడు కూడా అలాంటి సినిమాలు తీరామండి, సార్. ఎవరు చేయలేము. మేము రిలీజ్ రోజు ఇద్దరం మాట్లాడుకున్నాం, మళ్ళీ మనం అలా చేయగలుగుతామా హ్మ్. అని నేను అడిగాను. ఎందుకు చేయలేం, చేయొచ్చాను. సార్, కృష్ణ గారికి సంబంధించి గానీ, లేకపోతే మహేష్ బాబు గారికి సంబంధించి గానీ, ఆ రోజు వాళ్ళ ఆనందం, ఆ క్షణాలు ఏమన్నా గుర్తున్నాయా మీకు? సినిమా రిలీజ్ అంత పెద్ద హిట్ అయిన తర్వాత. ఇట్స్ ఆ రోజు ఫస్ట్ రోజు మేము థియేటర్కి వెళ్తాం. మాకు అప్పట్లో ఏంటంటే థియేటర్కి వెళ్ళటం అలవాటు. ఫస్ట్ డే ఎలా ఉంది ఆడియన్స్, ఇప్పటికీ ఉంది. ఆడియన్స్ రియాక్షన్ చూడాలని సంధ్య 35కి వెళ్ళాం. దాంట్లో కృష్ణ గారు, మా నాన్నగారు, చాలా మేజర్, అంటే మహేష్ బాబు గారు రాలేదు. సార్. నేను వెళ్ళినప్పుడు అసలు జనాలు చేసిన ఆ, దీనికి యాక్చువల్గా ఫస్ట్ డే మాకు స్పీకర్స్ బ్లాస్ట్ అయిపోయింది. హ్మ్. ఎందుకంటే వంశీ సౌండ్ మీద కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించేవాడు. సో హై వాల్యూమ్లో హై దీంట్లో రికార్డ్ చేశారు అది. సార్. దానికి హై వోల్టేజ్ కావాల్సి వచ్చింది. అంత ప్రాపర్గా వోల్టేజ్ రాక ఆ రోజులో అది స్పీకర్స్ ఫస్ట్ డే ఓపెనింగ్స్తోనే షోలోనే అది బస్ట్ అయింది. బా. మళ్ళీ ఒక షో ఒక 10 minutes ఆగిపోయి మళ్ళీ స్టార్ట్ అయింది. అలాంటి సందర్భం ఒకటి జరిగింది. తర్వాత మేము షో అయ్యి బయటకు వచ్చిన తర్వాత నన్ను ఐడెంటిఫై చేయడం, నన్ను జనాలంతా పైకి లేపడం, ఆ క్రేజ్, ఐ వాజ్ ఎంజాయ్డ్ దట్ మూమెంట్. ఐఎమ్ రియలీ హ్యాపీ. ప్రతి ఒక్కరు కోరుకునే ఒక క్షణం ఎస్ కదా అది. ఎస్ ఎస్ యా యా సూపర్ సార్. అంటే చాలా ఆనందంగా ఉంది. అయ్యా అంటే అద్భుతమైన విషయాలు తెలిసినాయి. అండ్ కాస్త మనం పక్కకొస్తే, మీరు 'హనుమాన్ జంక్షన్' అని చెప్పి ఒక సినిమా చేశారు సార్. ఆ సినిమాకి సంబంధించి నాకు ఒక 2 క్వెషన్స్ ఉన్నాయి. వాటిని మాట్లాడుకుందాం. ఆ సినిమాకి మీరు పనిచేసేటప్పుడు ఆ సెట్‌లో ఒక కుర్రాడు ఉండేవాడు. చాలా అమాయకంగా. హ్మ్. అసల ఇతనికి ఏమన్నా తెలుసా తెలీదా అన్నట్టు. ఇప్పుడు ఆ కుర్రాడు ఇండియన్ సినిమాని వరల్డ్‌కి తీసుకెళ్ళి అక్కడ కూర్చొని ఉన్నాడు. ఎవరు చెప్పండి ఆ కుర్రాడు? సుకుమార్ గారు. సుకుమార్ గారు. సుకుమార్ ఇప్పుడు సుకుమార్ గారు యాక్చువల్గా వెరీ ఎక్స్పీరియన్స్డ్. నా ఎక్స్పీరియన్స్లో చాలామంది డైరెక్టర్స్ చూశాను. సార్. ఆ సినిమాకి సుకుమార్ వాజ్ ద డైలాగ్ రైటర్. ఓకే. సో బొమ్మరిల్లు భాస్కర్ వచ్చి తను చెన్నై నుంచి వచ్చి కంప్లీట్గా తెలుగు రాదు. హ్మ్. సో భాస్కర్, సుకుమార్, నేను ఫుల్ బిజీగా ఉండేవాడిని. సో సీన్స్ నాకు ఎక్స్ప్లెయిన్ చేసేవారు. హ్మ్. సో ఓ పక్కన సుకుమార్, ఓ పక్కన భాస్కర్. హ్మ్. సో రాజా ఎక్కువ వచ్చేవాడు కాదు. హ్మ్. రాజా ఇస్ ద డైరెక్టర్. సార్. అవును. రాజాకి ఫస్ట్ పిక్చర్. సో వాళ్ళిద్దరు ఎక్స్ప్లెయిన్ చేసేవారు. హ్మ్. అది ఒక గ్రేట్. ఎవ్రీడే నేను అరిచేవాడిని, అక్కడికి వెళ్ళి అది జరపండి, ఇది జరపండి నేను చెప్పేవాడిని. సుకుమార్ గారికి. ఇప్పుడు నాకు చెప్పాలంటేనే కష్టంగా ఉంది. జర్నీ కదా సార్. ఇదంతా ఒక జర్నీ కదా. జర్నీ. ఆ. తనకి అదే అభిమానం ఉంది. సార్. ఆ నేను మంచి విషయం షేర్ చేసుకోవాలంటే సుకుమార్ గురించి, ఇంత విషయం జరిగింది కదా, నాకు తెలుసు. సుకుమార్ ఎట్లాగా మా దగ్గరికి వచ్చి సార్ ఇది సార్, అది సార్, ఇది సార్ అని, అప్పుడు నా ఫ్యాన్స్ లాగా ఉండేవాళ్ళు. ప్యాషనెట్గా సుకు వెళ్ళి అది ఇది ఎలా రేపు పొద్దున్న డైరెక్టర్లు అయితే ఎట్లా అని. సో కెమెరామెన్గా ఉన్న బాసిజం ఉంటుంది కదా సార్. కరెక్ట్. బట్ ఎప్పుడు నేను చాలా జాగ్రత్తగా మాట్లాడేవాడిని. అది వాళ్ళకి ఇప్పటికీ అభిమానం ఉంది అందరికీ. సో అయిపోయింది, ఒక 20 ఏళ్ళు అయిపోయింది. ఒక సుకుమార్ అయిపోయాడు, అంతా తెలిసి. నేను యాక్చువల్గా నా పని ఉండి నేను దసపల్లాకి వెళ్ళాను. తను లిఫ్ట్లో వచ్చి దిగుతున్నాడు. తను చూడగానే ఒక 10 మంది వెళ్ళి సెల్ఫీలు అడుగుతున్నారు. నన్ను చూసాడు. తను చూసి సార్ 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 అంటున్నాడు. ఈ జనాలు ఏమో మా ఇద్దరిని కలవనివ్వట్లేదు. సుకుమార్ ఒక మంచి విషయం చెప్తున్నా, అంటే నాకు నచ్చింది ఆ విషయం. ఐ వాంట్ టు టెల్ ఇన్ దిస్. అంటే మీరు చేయడం వేరు సార్, తారక్ గారు చేయడం వేరు, మీకు నమ్మకం ఉండడం వేరు. బట్ దాంట్లో ఉన్న ఆ బ్లాక్స్ కానీ, షార్ట్స్ కానీ, ఆ వెయిట్ కానీ, అప్పటికి ఇండస్ట్రీలో నెంబర్ 1 హీరోకి పెట్టాల్సిన కంపోజింగ్ అదంతా. సో నేను ఆ మొండి ధైర్యం గురించి అడుగుతున్నాను, ఎలా నమ్మారు అని. సో బట్ మీరు చెప్పారు మాకు ఒక నమ్మకంతో వెళ్ళిపోయామని. బట్ ఆది సినిమాలో నాకు బాగా ఇంపాక్ట్ఫుల్ అనిపించింది ఏంటంటే, కర్మాగారంలో ఖైదీలు ఉంటారు. బోర్డు షార్ట్ ఇట్ట పడద్ది, కెమెరా టక్ 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 నడుచుకుంటూ పోద్ది అనమాట. కెమెరా కొంచెం ముందుకెళ్ళగానే ఆపోజిట్ నుంచి లెగ్స్ వస్తాయి వాళ్ళకి షార్ట్. సో చాలా అద్భుతంగా ఉంటుంది. అబ్బా ఇక్కడికే అంటే అప్పుడే నాకు సినిమా నాలెడ్జ్ తెలుస్తుంది సార్. అబ్బా కెమెరామెన్ ఇక్కడ చంపేశాడరా అని అనుకునే లోపల తొడగొట్టు చిన్న షార్ట్ వస్తుంది.
లేదండి. యాక్చువల్‌గా వినాయక్ అసలు చెప్పడమే ఒక ఎనర్జిక్‌గా చెప్తాడు షాట్. కంపోజిషన్ మనకి నచ్చేటట్టు సార్. చాలా బాగా చెప్పేవాడు అసలు షాట్స్. యాక్చువల్‌గా తనకున్న ఆర్ట్ ఏంటంటే చాలా బాగా కంపోజిషన్‌లో మంచి ఇంట్రెస్ట్ ఉన్న ప్యాషన్. అంటే మాస్‌కి ఏం కావాలనేది గట్టి స్ట్రాంగ్ ఇది గ్రిప్ ఉన్నవాడు వినయ్. సో, అది మా ఇద్దరికీ తెలియకుండా నాకు కూడా ఒక మాస్ అంటే కొంచెం ఆ లో యాంగిల్స్ ఆ ఇంపాక్ట్ ఉన్న షాట్స్ కావాలని నాకు ఉండేది. ఇద్దరికీ అలా సింక్ అయింది. హ్మ్. ఇలాగే ఒకసారి ఏమైందంటే ఆహ్, షాట్ చెప్పాడు తను. యాక్చువల్‌గా ఒక 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 ఓల్డ్ స్ట్రక్చర్ ఆఫ్ బిల్డింగ్ ఉంటది. అది ఎలాగుంటే ఒక్క 2 సెకండ్స్ తర్వాత కెమెరా పైనుంచి ఒక వెహికల్ వెళ్తదిరా. వెహికల్ వెళ్ళి కెమెరా ముందు ఆగుతది. అంటే కెమెరా పైనుంచి వెళ్తుందంటే కెమెరా ఎక్కడ ఉండాలి? గుంటలో ఉండాలి. హ్మ్. ఒక గుంట తవ్వి ఆ గుంట లోపల నేను కూర్చొని పైనుంచి వెహికల్ వెళ్ళి ఆగిన తర్వాత మనుషులు దిగి వెళ్ళాలి. ఇది షాట్. వాహ్! ఇది మంచి కంపోజిషను. ఇట్ ఈస్ నాట్ బిగ్ షాట్. నేను పెద్దగా సీరియస్‌గా తీసుకోలేదు. ఎందుకంటే అప్పటికే పెద్ద పెద్ద సినిమాలు చేస్తున్నా. కదా! కదా! ఆ! బ్యూటిఫుల్‌గా తీయొచ్చు అని చెప్పి షాట్ పెట్టేశాను. ఇక్కడ మ్యాజిక్ ఏం జరిగిందంటే జీప్ కంటిన్యూటీ లేదు. హ్మ్. కలర్ మిస్ అయింది. సో, అంతకుముందు మేము ఎక్కడో వైజాగ్‌లో ఒకటి తీసాం. అదే లొకేషన్ వేరే చోట చీట్ చేసి తీస్తానన్నమాట. అర్థమైంది. సో, జీప్ కంటిన్యూటీ లేదు. అప్పటికప్పుడు జీప్ కలర్ కొట్టుకొచ్చారు. ఈ విషయం యాక్టర్స్ ఎవరికీ చెప్పలేదు. హ్మ్. కలర్ తొందరగా ఆరదు కదా! అవును. సో, వీళ్ళని తీసుకొచ్చి నుంచోబెట్టేశారు. డైరెక్టర్ డాలీ తెలుసు అవును. కదా! అవును. అతను అసిస్టెంట్ డైరెక్టర్. హ్మ్. దాంట్లో ఎక్కి కూర్చుని ఈ ఆర్టిస్టులకి ఎవరు చెప్పలే. ఈ ఆర్టిస్టులు అందరూ దాంట్లో కూర్చున్నారు. పైకి ఎక్కి కూర్చున్నాక చెప్పింది ఇవన్నీ అంటుకుంటున్నాయి. ముట్టుకుంటే పెయింట్ అంటుకుంటుందని జాగ్రత్తగా కూర్చున్నారు. ఎవ్వరూ కూడా ఫుల్ జనంగా ఉన్నారు. డిస్టర్బెన్స్. ఈ వెనక డోర్ లాక్ చేయలే. ఎందుకంటే దిగాలి కదా! అవును. డోర్ లాక్ చేయకుండా పట్టుకున్నారు. కెమెరా అన్నారు. మనవాడు ఫస్ట్ గేర్ వేసి ఠమ్మని తీశాడు. ఆ జర్కుతోటి ముందు కెమెరా గుంటలో ఉందనే విషయం ఆర్టిస్టులు తెలియదు. ఎందుకంటే ఈ జనం గోలలో మాకు అర్థం కాలేదు. తొందరగా షాట్ తీసి బయటకు వెళ్ళాలి. ఆ తీసినప్పుడు గుంట పైనుంచి సడన్గా కారు ముందుకి వెహికల్ జీప్ ముందుకు వెళ్ళేసరికి మొత్తం జనం వచ్చి గుంటలో పడిపోయారు. నా మీద పడిపోయారు వచ్చి. అబ్బా! మొత్తం 6 ఒక్కొక్కడు 110, 120 కిలోలు ఉన్నారు. అందరూ వచ్చి నా గుంటలో నా మీద పడ్డారు వచ్చి. కెమెరా ఉంది. కెమెరా లోపల ఉంది. నేనున్నాను. హ్మ్. మొత్తం పడిపోయారు. ఫిష్ వెంకట్ ఒక ఆర్టిస్టు ఇలా రకరకాల వాళ్ళు. ఒకడికి కాలర్ బండి ఇరిగిపోయింది. ఒకటి మోచే ఎగిపోయింది. నాకు మాత్రం ఏం జరగలేదు. నేను అట్లా లోపల కూర్చునిపోయాను. హ్మ్. మొత్తం 6 పడిపోయారు. మేజర్ యాక్సిడెంట్. రఘుబాబు గారు యాక్సిడెంట్ అయింది. అప్పుడు ఆ షాట్లకి యాక్సిడెంట్ అయ్యింది. అందరూ గుంటలో పడింది అదే. సార్. భయపడిపోయాడు వినయ్. హ్మ్. నీకేమైనా అయిందని. సో, ఇలాంటి రిస్కులు, ఇలాంటి కష్టాలు ఓల్డ్ చూసాం. సార్. సో, ఎప్పుడు కూడా జంకలేదు. సో, అలాగే జలపతిరావు గారి డెత్ ఒకటి ఉంటుంది. అవును. గోబలి అని ఒకటి ఉంటుంది. అవును. అసలు వినయ్ చెప్పేటప్పుడే హై ఎమోషన్‌గా చెప్పేవాడు. హ్మ్. ఏ సీన్ చెప్పినా హైలీ ఎమోషన్. ఫస్ట్ పిక్చర్ కదా! ఇంకా అసలు పీక్స్‌లో ఉండేవాడు. సార్. సో, అది తారక్ మాకు ఫుల్ సపోర్ట్. హ్మ్. ఏ సీన్ తీయాలన్నా హై వోల్టేజ్‌లో తన యాక్టింగ్ ఉండేది. అప్పట్లో అసలు మామూలుగా ఉండేది కాదు. సినిమా రిలీజ్ అయిన ఫస్ట్ షో నుంచే బిగ్ టాక్. అవును. 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 రియలీ ఎంజాయ్డ్ ఎ ఫిల్మ్. క్లైమాక్స్ ఫైట్‌లో ఎన్టీఆర్ గారు నిజంగానే లెఫ్ట్ హ్యాండ్‌తో ఆ 2 ఫ్రేమ్స్‌ని ఫోటో ఫ్రేమ్స్‌ని పగలగొట్టారు అని చెప్పి చెప్తారనమాట. సో, అది నిజం గూడా. బట్ మీరు షూట్ చేస్తున్నప్పుడు ఈ పిల్లోడు కొట్టేసాడ నిజంగానే కొట్టేసాడని కొంచెం ఏమన్నా అందరూ సెట్ మొత్తం పానిక్ అయ్యారా? యాక్చువల్‌గా అది నాట్ ప్లాన్డ్ యాక్చువల్‌గా. సార్. యాక్చువల్‌గా ఒక ఫోటో ఫ్రేమ్ ఉంది. మా అది ఫోటో ఫ్రేమ్ లోపల ఉండే గ్లాస్ ఉంటుంది కదా! అది షుగర్ గ్లాస్. సార్. సో, యాక్చువల్‌గా ఏంటంటే షుగర్ గ్లాస్ అని మనకు చెప్తారు. హ్మ్. ఒక్కోసారి షుగర్ గ్లాస్ అయి ఉండదు. షుగర్ గ్లాస్ అని ఎప్పుడు తెలుస్తుంది? పగలగొడితేనే మనకు తెలుస్తుంది షుగర్ గ్లాస్. అది యాక్చువల్లీ నార్మల్ గ్లాస్. ఆర్ట్ డిపార్ట్మెంటో లేకపోతే మామూలుగా మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్ వల్ల అది నార్మల్ గ్లాస్ వచ్చింది షుగర్ గ్లాస్ బదులు. సార్. సో, మనకి మన యాక్షన్ ప్లానింగ్ ఏంటంటే ఆ గ్లాస్‌ని పగలగొట్టే ప్లానింగ్. సో, తను ఫైట్ చేసినప్పుడు దాన్ని మా ప్లానింగ్ ప్రకారం కొట్టాడు. కానీ అది షుగర్ గ్లాస్ కాదు. ఆ! నార్మల్ గ్లాస్. అది కట్ అయ్యి మొత్తం ఇక్కడ కట్ అయిపోయింది. సో, తను వన్ మోర్ చేయకుండా కంటిన్యూ చేశాడు. అక్కడి నుంచి సీన్ కంటిన్యూ అక్కడి చేశారు. నుంచి కంటిన్యూ చేసేసాడు తను. హ్మ్. కట్ అయింది, బ్లడ్ వచ్చేస్తుంది. నేను చూస్తున్నాను కట్ వస్తుంది. ఇంకా తగిలిన తర్వాత లాస్ట్‌కి కట్ అయిన తర్వాత తను చూసుకునేసరికి మొత్తం ఇదంతా కట్ అయిపోయింది. ఇంకా ఇక్కడ కట్ అయి ఉంటే మొత్తం నర్వ్ అంతే.
ఆల్మోస్ట్ డీప్గా 6-7 స్టిచెస్. చాలా పెద్ద ప్రమాదం కదా పెద్ద ప్రమాదం తప్పింది. వెంటనే కెమెరా వదిలి గబగబా పరిగెత్తెళ్ళి ఇలా పట్టుకుంటే ఫుల్ బ్లడ్. అలాగే హాస్పిటల్. అలాగే హ్మ్. తీసుకెళ్ళి దాని తర్వాత కంటిన్యూటీ మీరు సాంగ్ చేయాల్సి వచ్చింది. నీ నవ్వులు మీకు నీ నవ్వులు తెలని. అందుకని మీకు ఈ ఒక హ్యాండ్ హ్యాండ్ కవర్ చేసి చేసింది సాంగ్ అది. ఆ నీ నవ్వులు తెల్లదనాన్ని సాంగ్ తర్వాత మళ్ళీ హ్యాండ్ కదలకుండా ఆయన స్టెప్స్ వేసింది మొన్న దేవరాలు. ఆ 2 పాటల్లో యా, యా, యా. యా, యా. అండ్ అదే ఆది సినిమాలో ఆ సుమోలు బ్లాస్ట్ అయ్యే. ఎస్ ఎస్. సో నాకు అంటే ఫస్ట్ విలన్ బాంబ్ బ్లాస్ట్ చేస్తాడు, అప్పటికే అదిరిపోద్ది, మొత్తం అయిపోద్ది. ఆ ట్రాక్టర్ ఉంటుంది కదా సార్, ఆ ట్రాక్టర్ పేలింది ట్రక్, అది అన్నిటికంటే పెద్ద బాగా ఎక్కువ ఎత్తేసి అది థర్డ్ యాక్సిడెంట్ నాకు. సార్ దట్ ఈస్ థర్డ్ ఇన్సిడెంట్ ఆ రోజు కూడా సినిమాలో. అది కూడా మేజర్. యాక్చువల్గా 6-7 కెమెరాస్ పెట్టాము. 6 అంటే ఆ నెంబర్ ఆఫ్ కెమెరాస్ పెట్టే, ఇప్పుడు 2 కెమెరాలు దాటిందంటే అది ఒక పెద్ద ఇండస్ట్రీ ఒక టాక్. 2-3 కెమెరాలు పెట్టారంట, 4 కెమెరాలు పెట్టారంట. అలాంటి దాంట్లో 6 కెమెరాస్ పెట్టిన ట్రెండీ షాట్ అది. సార్ సో 3 సుమోలు లేవటం, దాంతోపాటు ట్రాక్టర్ లేవటం, అన్ని కెమెరాలు ఫిక్స్ చేసాం. ఒక కెమెరా నేను ట్రాక్టర్ పైకి ఎగిరే షాట్ నేను, ఓకే. ఇంకొక కెమెరామెన్ ఇంకొక చోట, రవీంద్రబాబు గారు వచ్చారు, ఆయన ఒక కెమెరా, నేను, అందరం 6 కెమెరా పెట్టి అన్ని ఫుల్ గ్రావిటీ షాట్ ప్లాన్ చేస్తున్నాం. యాక్చువల్గా ఏంటంటే ఆ క్యానన్ బ్లాస్ట్ అంటారు వాటిని. వాటికి చాలా కింద నుంచి గొయ్యలు తవ్వి కాంక్రీట్ వేసి పిస్టన్స్ ద్వారా చేస్తారు. సో ఇట్ ఇట్స్ ఎ వెరీ బిగ్ ప్రాసెస్. సార్ ఇప్పటికీ అదే ప్రాసెస్. అదేంటంటే ఫస్ట్ సౌండ్ వస్తుంది, తర్వాత విజువల్గా లేస్తుంది. ఓకే. కెమెరామెన్ ఎలక్ట్రిక్ లేకపోతే ఫాలో చేయలేరు. సో అదేంటంటే థమ్ ఫట్ అని లేస్తుంది. సో ఆ సింక్లో మనం ప్యాన్ చేయాలి. సో నేను ట్రాక్టర్ని పట్టుకున్నాను. అది ఏమైందంటే ఓల్డ్ ట్రాక్టర్ తీసుకొచ్చి పెట్టారు, అంత కొత్తది తీసుకొచ్చి పెట్టారు కదా మామూలుగా. సో దాని ఏమైందంటే ఈ బ్లాస్ట్లో యాక్సిల్ ఇరిగిపోయింది. ఇది ట్రాక్టర్ ఎగిరిపోయింది. నేను ట్రాక్టర్ని పట్టుకుని పైకి వెళ్తున్నాను, నాకు తెలియదు దానికంటే ముందు టైర్ వెళ్ళిపోయింది. అది ఒక 100 feet వెళ్ళిపోయింది. నేను ట్రాక్టర్ దొరికింది అలా ప్యాన్ చేస్తున్నాను, దాని వెనక అది ట్రావెల్ అయ్యి వస్తుంది. అది టైర్ కదా, అది టైరు రిమ్ముతో ఉంటుంది, పెద్దది వెనక వీలు. అది పడి డైరెక్ట్గా వచ్చి నాకు వచ్చి తగిలింది. అబ్బా, ఈ సైడ్లో వచ్చి తగిలింది. కెమెరా మొత్తం నాకు వచ్చి తగిలింది. వెంటనే హాస్పిటల్. మేజర్ యాక్సిడెంట్స్ అన్నీ. అది ఏం చెప్పాలి, బట్ నథింగ్, ఏం రాలేదు, జస్ట్ మిస్ వచ్చి డైరెక్ట్గా వచ్చి నాకు తగిలింది. ఇంత కష్టం ఉంటుందా సార్? మేము ఉంటుందండి, రిస్క్లు ఉంటాయి, ఎందుకుంటావు, రిస్క్లు ఉంటాయి ఇప్పటికీ. యాక్చువల్గా ఇప్పుడు మీరు చూసే ఇంతకు ముందు కంటే ఇప్పుడు రిస్క్లు ఇంకా ఎక్కువ. అంతకుముందు హీరోలకు డూపులు చేసేవాళ్ళు, ఇప్పుడు హీరోలు ఒరిజినల్గా చేయాలి సార్. ఎందుకంటే రోపులు కట్టాలి. ఆ రోపులు కట్టాలంటే మొత్తం రిబ్స్ అన్నీ పెయిన్స్ వచ్చేస్తాయి. లోపల బెల్ట్స్ ఉంటాయి, రోప్స్ ఉండి చేయాలి. చాలా కష్టం. ఇప్పుడు బాలయ్య బాబు గారు ఓన్గా చేస్తారు అన్ని. లెజెండ్ కానీ అఖండ కానీ ఆయన ఓన్గా చేసి. సార్ ఈ సినిమాలు సక్సెస్లు ఇవి కాస్త పక్కన పెడతాము. ఈ కెమెరామెన్లు ఉంటారు కదా సార్, కెమెరామెన్లు కానీ లేకుంటే ఆ లైటింగ్ కానీ ఆ కెమెరాలు మూసే వీళ్ళు కానీ, ఇప్పుడు మీరు చెప్పిన ఈ లెక్క ప్రకారం వీళ్ళ లైఫ్ ఎంత సెక్యూర్ సార్ షూటింగ్లో? ఇప్పుడు పర్వాలేదండి. ఇప్పుడు ఏంటంటే ప్లానింగ్ ఉంటుంది. ఎక్కడైనా అన్ని చోట్ల రిస్క్ కొంచెం ఉంటుంది. డెఫినెట్గా కొంత పార్ట్ రిస్క్ ఉంటుంది, బట్ కేర్ఫుల్గా ఉంటాం. ఆ రిస్క్ అయితే ఉంటుంది. రిస్క్ అయితే డెఫినెట్గా ఉంటుంది, రిస్క్ ఉంటుంది. సో అయినా కూడా జాగ్రత్తగా చేస్తుంటాం. ఇంకా గాడ్. అంటే నాకు డౌట్ సార్, ఇప్పుడు ఒక కెమెరామెన్ అంటే మీ కింద టీం ఉంటారు, సో వాళ్ళు కూడా అంతే ప్రాణం పెట్టి పని చేస్తూ ఉంటారు. ఇది ఆ పిచ్చి ప్రేమతో వచ్చినాక ఆ పని అట్ట అలవాటు అవద్దా, లేకుంటే కొంతమంది కుర్రాళ్ళు వచ్చిన తర్వాత మీరు అలా క్రియేట్ చేస్తారు? ఎందుకంటే మీరు అలా ట్రావెల్ అయిన వాళ్ళు కాబట్టి, ఎందుకంటే ప్రాణం పెట్టి చేసేస్తున్నారు అందరూ. యాక్చువల్లీ ఈ జాబే ప్యాషన్తో చేయాల్సింది. సినిమా అనేదే ఎవ్రీ క్రాఫ్ట్ ప్యాషన్గా ఇంట్రెస్ట్గా చేయకపోతే అది సినిమా సరిగా రాదు. నా ఒక్కడి వల్ల జరగదు. నేను వచ్చి ఇన్స్ట్రక్షన్ చేస్తాను, నా కింద ఉన్న ఇన్స్ట్రక్షన్ చేసేవాడు ప్రాపర్గా లేకపోతే ఆ పని సరిగా ఉండదు. సో నేనెంత క్లియర్గా ఉంటాను, నా కింద ఉన్నవాళ్ళు వాళ్ళ కింద ఉన్నవాళ్ళు అంత ప్యాషన్గా ఉండాలి. సినిమా ఒకటే నాకు తెలిసి
అంటే ఎవ్రీ ఫీల్డ్ ఈజ్ ఇంట్రెస్టింగ్గా వెళ్ళాలి. ఇది సాఫ్ట్వేర్ ఫీల్డ్ అయినా ఏదైనా సరే. సో సినిమా అనేది మోర్ సింక్రనైజింగ్లో ఉండాలి. అంత హీరో ఎలాగ ప్యాషన్గా ఉంటారో కెమెరామెన్ అంతే ప్యాషన్ ఉండాలి, ఒక లైట్ మ్యాన్ అంతే ప్యాషన్ ఉండాలి. అన్ని క్రాఫ్ట్లు పర్ఫెక్ట్గా ఆర్ట్ డిపార్ట్మెంట్ ఉండాలి. అన్నీ ఉంటేనే దానికి ఫుల్ఫిల్నెస్ వస్తుంది. సార్ ఇట్ ఈస్ నాట్ ఎ డిఫరెంట్ టాపిక్ ఐఎమ్ సెయింగ్. అన్నీ కూడా ప్రాపర్గా ఉంటే అన్నీ బాగుంటాయి. సార్ ఓకే సార్. అండ్ నాకు ఇంకో డౌట్ వచ్చేసి, కృష్ణవంశీ గారితో అంత అసోసియేషన్ వచ్చిన తరువాత మీరు ఎందుకు ఈ వర్మ గారి స్కూల్లో ఎప్పుడు పడలేదు? వర్మ గారి స్కూల్కి పడలేదంటే అది నా నా నేను నా జర్నీ వేరేలాగా ఉండేది. అంటే నేను డిఫరెంట్ డైరెక్టర్స్తో చేయటం, కొత్త డైరెక్టర్స్ తోటి ఎక్కువ చేయటం. చాలామంది అడిగారు, ఒక సినిమాతో చేసిన డైరెక్టర్తో ఇంకో సినిమా చేయలేదు ఏంటని. బట్ వాళ్ళు బిజీగా ఉండడం, నేను బిజీగా ఉండడం, ఎక్కడో టైం సింక్ కాక తప్ప నేను చాలామంది డైరెక్టర్స్ తోటి కృష్ణవంశీ గారితో 3-4 సినిమాలు పనిచేశాను. కృష్ణవంశీ గారితో చేశారు, ఓకే. పనిచేశానండి. నేను అనేది ఇప్పుడు పూరి జగన్నాథ్ గారు కానీ, లేకుంటే అసలు ఆర్జీవి గారే కానీ, చాలామంది సినిమాటోగ్రాఫర్లు ఆర్జీవితో ఒక సినిమా చేయాలని కోరుకుంటారు అనమాట. Yes. సో మీకు పైగా ఆ మనుషులందరితో అసోసియేషన్ ఉంది. ఉంది. ఆ స్కూల్లో మీరు ఎందుకు పడలేదు అనేది నా డౌట్. అంటే నేను చేసిన జర్నీలో ఆ రూట్లో నాకు ఎక్కడ తగలేదు. బట్ నేను వర్మ గారితో మాట్లాడాను, పూరి గారితో చేయాల్సి ఉండేది, మిస్ అయింది. బట్ సమ్వేర్ వీఆర్ బిజీ, హీఈస్ బిజీ, సంథింగ్ లైక్ దట్. అంతే తప్ప వేరేమి కారణం లేదు. నాకు తెలిసి నేను పూరి గారితో ఒక్కరితోటే చేయలేదు, మిగతా అందరు రాజమౌళి గారి దగ్గర నుంచి అందరితో చేస్తాను. ఇక నేను ఐ థింక్ నేను ఒక్కడే ఎక్కువ మంది డైరెక్టర్తో చేసింది, ఎక్కువ మంది హీరోలతో చేసింది. ఐ థింక్ నేను ఒక్కడే అయి ఉంటాను. ఈ డైరెక్టర్స్ విషయం కాసేపు పక్కన పెడతాం సార్. నాకు డౌట్ ఉంది. ఇప్పుడు తేజ గారు ఫస్ట్ ఆయన కెమెరామెన్ అయిన తర్వాతే ఆయన డైరెక్టర్ అయ్యారనమాట. సో తేజ గారి వర్క్ మీరు ఎప్పుడన్నా అబ్జర్వ్ చేస్తారు? అంటే అప్పట్లో తేజ గారు బాలీవుడ్కి వెళ్ళి అక్కడ సినిమాలు చేయడము, అక్కడ ఆయన 2 చిన్న లైట్లతో ఒక రోజు షూట్ తీస్తే అమీర్ ఖాన్ కూడా ఆశ్చర్యపోవడం, ఇలాంటి కొన్ని వింటామన్నమాట. సో తేజ గారు అలా కెమెరామెన్గా ఉన్నప్పుడు మీరు తేజ గారి గురించి గట్టిగా వినింది కానీ, లేదా ఆయనతో ఒక అనుభవం కానీ ఏదైనా ఉందా? తేజ గారు, నేను యాక్చువల్గా సింహాసనం అనే సినిమాకి రవికాంత్ నాగేష్ గారి దగ్గర అసిస్టెంట్ కెమెరామెన్గా తేజ వర్క్ చేశారు సార్. నేను మా గురుగారి దగ్గర అసిస్టెంట్గా వర్క్ చేసినప్పుడు స్పెషల్ ఎఫెక్ట్స్కి రవికాంత్ నాగేష్ గారు వచ్చారు సార్. ఆయనతో పాటు అసిస్టెంట్గా తేజ గారు వచ్చారు. నేను మా సినిమాకి మా గురుగారి కెమెరామెన్. ఆయన స్పెషల్ ఎఫెక్ట్స్కి ఆయనకు వచ్చినప్పుడు మేము ఇద్దరం పరిచయం మాకు అక్కడ ఉంది. సో చెన్నై నుంచి మాకు బాగా పరిచయం ఉంది. సో మేమిద్దరం కలిసి ఆ సినిమా పనిచేసాం. సో లైట్లతో తక్కువ పనిచేయడం, ఎక్కువ పనిచేయడం అనేది ఇట్ ఈస్ ఒక్కొక్క కెమెరామ్యాన్, సంతోష్ శివన్ గారు ఉన్నారు, ఆయన ఎక్కువ లైట్ వాడకుండానే పనిచేస్తారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క దీని మీద గ్రిప్ ఉంటుంది. సో లైట్ తక్కువ పనిచేయడం అనేది వాళ్ళ స్కిల్ని బట్టి ఉంటుంది. ఆ రోజు పరిస్థితుల్లో ఆ సినిమాకి ఏం కావాలనేది ఉంటుంది. తక్కువ లైట్ ఎక్కువ లైట్ కాదండి, ద సెన్సిబుల్ లైటింగ్ అనేది ఇంపార్టెంట్. తక్కువ లైట్ వేసేస్తే బాగా వస్తుందండి, తక్కువ లైట్ వేస్తే బాగా రాదండి. ఎందుకంటే దెర్ ఈజ్ సో మచ్ టు డూ ఇట్. సినిమాటోగ్రఫీ అనేది ఎంత ఆర్టిఫిషియల్ లైటింగ్ చేస్తే న్యాచురల్గా కనిపిస్తుంది. సో న్యాచురల్గా ఉంది కదా అని తీస్తే అది దట్ ఈస్ నాట్ ఫర్ ఫిలిం. మనం కన్ను చూసేది వేరు, కెమెరా చూసేది వేరు. మనం కెమెరా పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూడాలి. ఇది ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, లెట్ మీ టేక్ సమ్ మోర్ టైమ్ అండ్ నెక్స్ట్ టైం ఎప్పుడైనా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ సినిమా లాంగ్వేజ్ వేరే ఉంటుంది. సినిమాకి మరి ఇంత హ్యూజ్ లైటింగ్ చేస్తున్నారు కదా, ఇంత హ్యూజ్ లైటింగ్ చేసేది వెరీ వెరీ యూస్ఫుల్ లైటింగ్. అది సినిమాకి కొంత కావాలంటే కొంత ఆర్టిఫిషియల్ లైటింగ్ చేయాలి. ఇది చిన్న చిన్న లైట్ వేయడం అంతా జస్ట్ ఐ వాష్ తప్ప ఇట్ ఈస్, ఐ థింక్ దట్ విల్ నాట్ గుడ్ క్వాలిటీ ఆఫ్ లైటింగ్ అని నా ఉద్దేశం అంతే సార్. అండ్ బాలకృష్ణ గారి విషయానికి వస్తే, మీరు చాలా సినిమాలు చేశారు బాలకృష్ణ గారితో. అయితే నాకు మీ ఇంటర్వ్యూకి ముందు ప్రిపేర్ అయ్యేటప్పుడు చూస్తే ఒక చిన్న డౌట్ వచ్చింది. బాలకృష్ణ గారితో మీరు అసోసియేట్ అయిన ఫస్ట్ 2 సినిమాలు ఫ్లాప్, కానీ మీరు తర్వాత చాలా పెద్ద హిట్లు ఇచ్చారు. అలాగే ఆ ట్రావెల్ కొనసాగింది. 2 సినిమాలు ఫ్లాప్ అయిన తర్వాత 3వ సినిమాకి కూడా మిమ్మల్ని కెమెరామెన్గా పెట్టుకున్నప్పుడు బాలకృష్ణ గారు అంటే ఇక్కడ సెంటిమెంట్ చాలా ఎక్కువ ఉంటాయి, మీకు తెలియంది కాదు. వద్దు రాంప్రసాద్ వద్దు అలా ఏ రోజన్నా ఏమీ లేదండి. ఆయనతో ఒక సినిమా పనిచేసా, అదే కొంచెం యావరేజ్గా ఆడింది. అండ్ తర్వాత
లెజెండ్ సినిమా చేశాను. అవును 2014 లెజెండ్ ఆ, వచ్చేసింది. దానికి ముందు వీరభద్ర అనే సినిమా వీరభద్ర చేశాను. చేశారు. అది పెద్దగా ఆడలేదు. బట్ మన సినిమా ఒక్క చూసిన మగాడు కూడా మీరే కదా? నేను కాదండి. కాదా? సారీ ఒక్క మగాడు నేను కాదు. సారీ సారీ. ఒక మగాడిలో ఒక ప్యాచ్ వరకు నన్ను పిలిచారు. అందువల్ల పేరు ఉందా? అందువల్ల పేరు ఉన్నట్టుంది యాక్చువల్గా. సో నేను కాదు. వీరభద్ర అనే సినిమా ఆ, రవికుమార్ చౌదరి. అవును అవును. సో సినిమా ఎందుకు ఆడలేదంటే అది యాక్చువల్గా కెమెరామెన్ వల్ల కాదండి. యాక్చువల్గా సినిమా ఆడేది కెమెరామెన్ వల్ల అయితే ఇంక అసలు ఇంకేమైనా ఉందా? జస్ట్ కెమెరామెన్ సెంటిమెంట్స్ అని అడిగాను. ఇట్ ఈస్ ఓన్లీ మేబీ నాకు నా సెంటిమెంట్ పాయింట్కి వస్తే నాకున్న హిట్లు అవును మ్యాక్సిమం హిట్లు ఉన్నాయి. దాన్ని కూడా నేను ఎక్కువ కన్సిడర్ చేయను. సార్. ఓన్లీ డైరెక్టర్స్ ఉంటుంది. డైరెక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే సినిమాలు ఆడతాయి. కథ బాగుండాలి, డైరెక్టర్ బాగా చేయాలి. సో దానికి అందరూ తోడవ్వాలి. అప్పుడే ఆ సినిమాకి ఒక ఇది ఉంటుంది. సో అలాగా నాకు బాలయ్య బాబు గారు అది అసలు అది చూడండి, మంచి టాలెంట్ ఉంటే ఆయన ఫుల్గా ఎవరినైనా ఎంకరేజ్ చేస్తారు. నాట్ ఓన్లీ మీ, ఎవరినైనా ఎంకరేజ్ చేస్తారు. సచ్ ఎ వండర్ఫుల్ పర్సన్. సార్. చాలా మంచి. నాకు తెలిసి నేను వేరే వేరే వాళ్ళతో నేను కంపేర్ చేయను, కానీ ఈజ్ ఎ నైస్ జెంటిల్మెన్. సార్. అది అందరికీ తెలుసు అది. సో ఐఎమ్ రియలీ హ్యాపీ. ఆ లెజెండ్ చేసినప్పుడు కూడా నేను బోయపాటి గారు ఆయన స్క్రిప్ట్ చెప్పడం, దానికి తగ్గట్టుగా మా ఇద్దరికి సింక్ అవ్వడం, అగైన్ కృష్ణవంశీ గారితో ఎలా సింక్ అయిందో. తర్వాత నేను చాలా బాగా ఎంజాయ్ చేసిన సినిమాలో బోయపాటి గారు. సార్. అలాగే నా సినిమా నా డైరెక్టర్స్ అందరూ లైక్ ఈవెన్ సత్యబాబు, కృష్ణవంశీ, లేకపోతే పైడిపల్లి వంశీ, సురేందర్ రెడ్డి, వివి వినాయక్, ఎవరితో పనిచేసినా వాళ్ళతోటి సింక్ అయి చేస్తే డెఫినెట్గా సినిమాలు బాగుంటాయి. ఆ కథ తెలుసుకొని ఆ సినిమాకి మనం ఏం కావాలి, దట్స్ వాట్ ఇట్స్ వెరీ బిగ్ సైన్స్. సార్. అండ్ యాక్చువల్గా నాకు తెలిసింది ఏంటంటే, అంటే ఈ ఇంటర్వ్యూ ప్రిపేర్ అయ్యేటప్పుడు బాలకృష్ణ గారు ఎక్కడ అవకాశం ఉన్నా ఒక మంచి సినిమా అంటే ప్రాజెక్టు మేక్ అవుతుంటే అవకాశం ఉన్న ప్రతి దగ్గర వాళ్ళ మనుషులకు కానీ రామ్ ప్రసాద్ని పెట్టుకోండి, మంచి టెక్నీషియన్, ఫాస్ట్గా వర్క్ చేస్తారు, డైరెక్టర్తో మంచి సింక్లో ఉంటారు. చాలాసార్లు మీ పేరు అంటే ఆయన సినిమా అవకాశం ఇప్పించడం కాదు కానీ మీ గురించి గొప్పగా చెప్పడం బాలకృష్ణ గారు ఆయన నోటితో ఆయన చాలాసార్లు చెప్పారంట. మీ దాకా వచ్చింది అది? యా వచ్చింది. ఇట్స్ నాకు అది బ్లెస్సింగ్ అనే అనుకోవాలి. మా ఇద్దరికి ఉన్న ఒక మంచి సింక్ అండి, బాబుకి నాకు ఉన్న సింక్. ఎందుకంటే నేను క్లియర్గా అర్థం చేసుకుంటాం. అది కెమెరామెన్, డైరెక్టర్ని, హీరోని, ఆ చుట్టుపక్కల ఉన్న వాతావరణాన్ని అర్థం చేసుకుంటూ వెళ్ళగలిగితే ఆ సినిమా చాలా బాగా వస్తుందని నాకు నమ్మకం అండి. ఎందుకంటే మోర్ ఇంటూ కెమెరామెన్కి కెమెరా స్కిల్ ఒకటే కాదు కావాల్సింది, ఐక్యూ ఉండాలి, జనరల్ నాలెడ్జ్ ఉండాలి, మంచి అండర్స్టాండింగ్ ఉండాలి. సో ఆ ఎన్వైర్న్మెంట్ని మనం హ్యాండిల్ చేసే సిచ్యువేషన్ రావాలి. నెక్స్ట్ ఏం జరగబోతుందో కూడా ఒక ఐడియా తెలియాలి. సో అది నెక్స్ట్ లెవెల్ థింకింగ్. సార్. ఇది ఊరికే సినిమా అనగానే లైట్లు వేయటం, కెమెరా పెట్టడం, ఇది కంటే కూడా నెక్స్ట్ లెవెల్లో ఇంకోటి ఉంది. అది తెలుసుకోవాలంటేనే అప్పుడే ఆ సినిమాటోగ్రఫీకి పరిపక్వత వస్తుంది. సార్. దీన్ని చాలా స్ట్రాంగ్గా నమ్ముతాను. అండ్ బోయపాటి గారితో అసోసియేషన్ ఎలా సెట్ అయింది సార్? అంటే వరుసగా సినిమాలు చేస్తున్నారు బోయపాటి గారితో మీరు. నేను మధ్యలో 1-2 సినిమాలు చేయలేదు. నేను లెజెండ్ చేశాను, దాని తర్వాత అఖండ 1, దాని తర్వాత 2. వీ హ్యావ్ వెరీ గుడ్. బోయపాటి గారు ఇంకా మీకు చెప్పాల్సిన, ఆయన వచ్చి ఫుల్ ఎమోషన్ స్క్రిప్ట్ చెప్పాలంటే డే 1 నుంచి ఆయన దగ్గర కూర్చుంటాం. సో ఆయన ప్రతిదీ యాక్సెప్ట్ చేస్తారు. అలాగే తను కూడా మాకు ఇలా కావాలండి, ఇలా ఉండాలని రిఫరెన్స్. ఇప్పుడున్న టెక్నిక్ ఏంటంటే రిఫరెన్స్లు. సో వాళ్ళకి ఏమేమి సీన్స్ ఎలా ఉండాలని మాకు రిఫరెన్స్లు చూపిస్తూ ఉంటారు. సో మేము ప్రీ విజువలైజేషన్ చేస్తూ ఉంటాం. సినిమా ముందే షూట్స్ చేయడాలు, విజువల్స్ చూడాలి, దాన్ని బట్టి మేము ప్లాన్ చేసి లైటింగ్ డిజైన్ చేయడం, ఆల్ న్యూ టెక్నిక్. దాన్ని బట్టి మాకు చాలా వరకు ప్రతి ఆల్ ఫిల్మ్స్ అలాగే జరుగుతున్నాయి. దాంట్లో ఆ టెక్నిక్ ఆయన యూజ్ చేయడం వల్ల మాకు బాగా అర్థమయ్యి బాగా చేయగలుగుతాం. ఇంకోటి ఏంటంటే చాలా జోవియల్ మనిషి. సో మంచి లిటరేచర్ తెలుసు. ఓకే. సో దానివల్ల మాకు బాగా అర్థం అయ్యేటట్టుగా భలే చెప్తాడు. సో అది మాకు బాగా అడ్వాంటేజ్. దానివల్ల ప్రతి టెక్నీషియన్ ఆయనతో బాగుంటాడు సార్. అండ్ బోయపాటి గారి సినిమాలు అంటే ఇండియా వైడ్ సార్. అంటే నేను చెప్పేది ఏదో 2 తెలుగు రాష్ట్రాలు కాదు. ఆయన సినిమాలు యూట్యూబ్లో అప్లోడ్ చేసినా కానీ హిందీ మార్కెట్లో అసలు ఎన్ని వ్యూస్ వస్తాయంటే అంటే అంతా కూడా ఆ కమర్షియల్ షార్ట్స్, ఆ మాస్ షార్ట్స్, ఆ షార్ట్స్ అసలు అద్భుతంగా ఉంటాయి ఆయన సినిమాల వరకు. మీరు చేసిన లెజెండ్ అయితే కానీ అఖండ గురించి, అఖండ 2 గురించి ఇంకెంత చెప్పినా ఓకే, అది తనివి తీరదు అనమాట. ఎందుకు ఈ మాట అంటున్నానంటే అఖండ సినిమా క్లైమాక్స్లో ఆ రథం రాగేటప్పుడు
ఒక రకమైన ఫ్రేమ్‌లో ఒక రకమైన రెడ్డిష్ వచ్చేస్తది. అవును. రెడ్డిష్ వచ్చేసి ఆ రథం రాగిన తర్వాత, ఫైట్ చేసిన తర్వాత, ఆ సోలమట్ట పైకి లేపినప్పుడు ఆ శివుడి షాట్‌లు. సో, ఆహ్, ఇలాంటి షాట్‌లన్నీ మనం బోయపాటి గారి సినిమాల్లో మాత్రమే చూస్తుంటామనమాట. అలాంటి వ్యక్తితో కలిసి పనిచేస్తున్నప్పుడు ఈ ఎక్స్‌పీరియన్స్ కాస్త షేర్ చేయండి సార్. ఇట్స్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ అండి. బోయపాటి గారికి నుంచి చెప్పాలంటే అదే మీకు చెప్పాను కదా! ఆయన స్క్రిప్ట్ లెవెల్ నుంచి చాలా స్ట్రాంగ్‌గా ఉంటారు. విజువల్స్ నెక్స్ట్ లెవెల్‌లో థింక్ చేస్తారు. హ్మ్. ఆల్మోస్ట్ ఏంటంటే రిఫరెన్స్ అది చూడటం. ఆయన ఎమోషన్‌ని పట్టుకొని ఆయన్ని చెప్పేది కరెక్ట్‌గా మనం వినగలిగితే హ్మ్. డెఫినెట్‌గా మంచి మంచి షాట్స్ ఇస్తుంది. అదేంటో కొంతమందికి ఆ గాడ్ గిఫ్ట్ లాగా ఉండాలి కదా అది. అయ్యో! అది కాకుండా మా బాలయ్య బాబు గారిని చూస్తే ఆ ఎమోషన్ వచ్చేస్తది. తమన్నంతే మా నాకెందుకు ఆయనతోటి బాలయ్య బాబు గారు షాట్ పెట్టడం అంటేనే ఒక డైనమిక్సే మారిపోతూ ఉంటాయి. హ్మ్. సో ఆయనతోటి చేయాలంటే ఒక కొత్త డైమెన్షన్ ఆలోచిస్తూ ఉంటాం. సో నేను ఒక్కొక్కసారి చెప్తూ ఉంటాను బోయపాటి గారికి, సార్ ఇంత ఇంత లోడెడ్గా మనం చేస్తే క్లైమాక్స్ మనం ఏం చేస్తామంటే అదే వస్తుంది డైరెక్ట్ రామప్రసాద్ గారు అదే కరెక్ట్, వస్తుంది. మీరు అడిగింది కరెక్ట్. ముందే అంత హెవీ అంత చూపించేస్తున్నప్పుడు. హెవీ మనం చూపిస్తూ ఉంటే నా దగ్గర ఇంకేం లేదు సార్, నేను కొత్తగా నేర్చుకుని రావాలనేవాడిని. చాలా సందర్భాలు అన్నాను. లెజెండ్ చేస్తుంటే కెమెరాలు ఇంకా అంతకంటే నా దగ్గర లేవు, షాట్లు లేవు, ఇంకా కొత్తగా ఏదో నేర్చుకోవాలి అని నేను వెళ్ళి ఓపెన్గా చెప్పేసేవాడిని. నో రామప్రసాద్ గారు వస్తుంది, మనం చేస్తాం, దీనికంటే ఇంకొకలాగా చేద్దాం హ్మ్. అనేవాడు తప్ప అసలు కాంప్రమైజ్ అయ్యేవాడే కాదు. సో దట్ ఈజ్ వాట్ మా సినిమాలకి హైకి హై 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 తీసుకెళ్ళి లెజెండ్ అదే పాయింట్లో కూర్చోబెట్టాం. మళ్ళీ అఖండ 1 తీసుకెళ్ళి అదే పాయింట్లో కూర్చోబెట్టాం. మీకు చూడండి ఆ రథం పాయింట్ లాగినప్పుడు అది డైరెక్టర్ చెప్పడం, అది హీరో దానక అది తీసుకోవడం, ఆయన చేయటం కూడా అలాగే ఉంటుంది. బాబు చేసేటప్పుడు కూడా నిజంగా ఆడియన్స్ స్క్రీన్లో చూసినప్పుడు ఏం ఫీల్ అవుతారో నేను కెమెరా త్రూ చూసినప్పుడు కూడా అదే ఫీల్ అయ్యాను. హ్మ్. చూస్తున్నప్పుడు నాకే బాయిల్ అయ్యేది అసలు బ్లడ్. మరి చూడండి ఫస్ట్ ఆ పర్సన్ నేనేగా చూసేది. కరెక్ట్. నేను ఏం లేదు, బాబు షార్ట్ అవ్వగానే ఇలా ఒక లుక్ వేసాడు. బోయపాటి గారి వైపు కూడా కాదు, నా వైపు డైరెక్ట్ చూసి నేను ఎట్లా అనేవాడిని. హ్మ్. ఆయన అర్థమైపోయింది ఆయనకి అసలు వచ్చింది కరెక్ట్. అది బాగుంది, ఆ! ప్రసాద్ బాగుంది అన్నట్టు. ఓకే అని బాబు చూడండి చూడండి అంటే బాగుంది. సో ఎంకరేజ్మెంట్ అలా ఉంటుంది. సో దట్ ఈస్ ఎ ప్యాషన్. చేసే యాక్టర్ కూడా అంత బాగా చేస్తాం. సార్. సో మాకు ఆయన చేసే విధానం బట్టి మాకు ఇంకా నెక్స్ట్కి చేద్దాం, నెక్స్ట్ ఇంకేం చేద్దాం అనేది ఉంటుంది. సో ఐ థింక్ యూ నో దాట్. యెస్ సార్. 'లెజెండ్‌లో' ఆ క్లాక్ టవర్ దగ్గర కుర్చీ ఏసుకొని కూర్చుంటారు బాలకృష్ణ గారు. అజయ్ అక్కడ కాళ్ళ దగ్గర ఉంటారు. కుర్చీ ఏసుకొని కూర్చొనుంటారు. ఆమెన జగపతి బాబు గారు అక్కడి నుంచి దిగి గన్ను పట్టుకొని వస్తారనమాట. వాళ్ళిద్దరు మాట్లాడుకుంటా ఉంటే వాళ్ళిద్దరిని కెమెరా ఇట్లా ఫాలో అవుతున్నప్పుడు 2 సింహాలు ఎదురెదురు పడితే ఎలా కంపోజ్ చేస్తామో అసలు వాళ్ళిద్దరిని చూడడానికి కళ్ళు సరిపోవట్లేదు. నాకక్కడ కెమెరా వర్క్ కూడా అంత ఎక్కేసిందనమాట. నేను నిజం చెప్తున్నాను సార్. ఆ షాట్ చూసినప్పుడు థియేటర్‌లో నాకు తెలిసి నాకు 2014 అప్పుడు అదే సినిమాతో పాటు మన 'రాజు రాణి' సినిమా కూడా రిలీజ్ అయ్యింది. అట్లీ గారిది. ఆయన ఫస్ట్ సినిమా. 2 సినిమాలు ఒకే రోజు చూసా. ఈ సినిమాకొచ్చి కూర్చున్న రోజు ఈ షాట్ తీసిన కెమెరామ్యాన్ గాని కనిపిస్తే ఆ రోజు ఆయన్ని ఖచ్చితంగా ఆ డే తన వర్క్ గురించి అడగాలని నేను 2014లో ఫిక్స్ అయ్యా. చెప్పండి సార్ అసల ఆ రోజు షూటింగ్ ఎలా జరిగింది? సార్ అది ఒక మంచి విషయం అడిగారండి. అది ఎవరైనా అడుగుతారా, ఈ పాయింట్ని అడుగుతారా అనుకుంటున్నా. యూ ఆస్క్డ్ మీ వెరీ గుడ్. నేను చెప్తా దాని గురించి. సార్. ఫస్ట్ యాక్చువల్గా ఈయన కూర్చుని ఉంటారు కదా, కూర్చున్న తర్వాత జగపతి బాబు గారు వస్తారు. వచ్చిన తర్వాత కెమెరా అది కార్లో ఉన్న గన్ను తీసుకొచ్చి ఆయన గన్ పాయింట్లో పెడతారు. దాన్ని చూసి ఆయన హీరో గారు లేచి, బాలయ్య బాబు గారు లేచి, ఇద్దరు వచ్చి టక్కా వార్ లాంటి నువ్వంటే నువ్వు అని. ఎందుకంటే ఈయన జగపతి బాబు గారు కూడా ఒక పెద్ద యాక్టర్, ఇటుపక్క బాలయ్య బాబు స్టార్ యాక్టర్. సో ఇద్దరు హైక్స్లో ఉన్నారు. వీళ్ళిద్దరు ఎమోషన్స్ని పట్టుకోవాలి. డైరెక్టర్కి ఒక టాస్క్. సీన్స్ ఉన్నాయి, టఫ్గా వర్క్ జరుగుతుంది, జనాలు. సో నేను కెమెరా పెట్టి 2 షాట్లు తీసేసాను. ఓకే. తీసేసాను. చూస్తుంటే నాకు ఎమోషన్ నచ్చలేదు. నా షాట్ నాకే నచ్చలే. నేను వెంటనే డైరెక్టర్ గారు ఇది ఇలా కాదు, ఎందుకంటే వాళ్ళు చేస్తున్న విధంగా రా ఏమనుకుంటున్నావు నేను అంటూ ఉంటాడు. సింహాలే ఇంకా ఒక ఇద్దరు ఫైట్కి రెడీ అవుతారు. సో నాకేమో నా పాయింట్ వీక్గా అనిపిస్తుంది. వీళ్ళిద్దరూ సింహాలలాగా మీద పడిపోతున్నారు అని నాకు
ఇలా కాదు డైరెక్టర్ గారు, ఒక షాట్ వన్ మోర్ చేద్దామని చెప్పి, ఇలా కాదని చెప్పి ఆ కెమెరా నేను షోల్డర్ పెట్టుకుని మొత్తం సీన్ హ్యాండిల్ చేశాను. ఉమ్. సో ఆ ఆ ఫీల్ ఉంటుంది చూసారా, ఆ కదిలే ఆ కదిలే మోషన్, ఇది ఒక ఆడియన్స్ చూస్తే ఎలా ఉంటుంది, నిజంగా అది 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 బ్రీదింగ్ ఫీల్, నా గుండె కొట్టుకుంటే ఆ ఫీల్ దాంట్లో కనిపించాలి అని కెమెరా షోల్డర్లో పెట్టుకొని ఆయన చేస్తున్నప్పుడు నేను కెమెరా ఇట్లా 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 అట్లా చేయటం వల్ల ఆ ఎమోషన్ పండింది. Correct. దట్ ఎగ్జాక్ట్ క్వశ్చన్ యూ ఆన్సర్డ్. ఎవరైనా అడుగుతారేమో అని చూస్తాను. సార్ నేను 12 సంవత్సరాల నుంచి వెయిటింగ్ సార్ ఈ క్వశ్చన్ అడుగుదామని. థ్యాంక్స్ ఆస్కింగ్ దట్స్ బ్యూటిఫుల్ క్వశ్చన్. సార్ శ్రీను వైట్ల గారితో మీరు ముందు మనం మాట్లాడుకున్నట్టు నీకోసం సినిమా చేశారు. అంత జర్నీ తర్వాత దూకుడు సినిమాలో ఓన్లీ ఇంటర్వెల్ షాట్ ఒక్కటే మీరు ఎందుకు తీయాల్సి వచ్చింది? ఎవరి కోసం తీశారు? ఎందుకు ఒప్పుకున్నారు? దూకుడు సినిమాకి ఇంటర్వల్ బ్లాక్ నన్ను చేయమన్నారు. యాక్చువల్గా కెమెరామెన్కి ఆయనకి ఏదో చిన్న ఇష్యూ వచ్చినట్టుంది. అది నాకు పూర్తిగా తెలియదు. నన్ను పిలిచినప్పుడు నేను వెళ్ళి వర్క్ చేశాను. ఆ నీకోసం కోసం ఎంత కష్టపడ్డారో ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం. చాలా ఓకే. అద్భుతంగా ఉంది ఆ జర్నీ. ఓకే. అంత జరిగిన తర్వాత శ్రీను వైట్ల గారి నుంచి మళ్ళీ ఏ సినిమా కాల్ గారు మీరు అసోసియేషన్ అవ్వకుండా యాక్చువల్గా దూకుడుది నన్ను అడిగారు. ఏదో ఒక్క సినిమాకి నన్ను అడిగారు. ఆ సినిమాకి నాకేదో కొంచెం టైం కుదరక, లేకపోతే రెమ్యునరేషన్స్ కొంచెం డిఫరెన్స్ వచ్చింది. సో అంతే తప్ప వేరే లేదు. ఇవన్నీ రికార్డ్ చేసింది. సో అంతే, వేరేం లేదు. మా ఇద్దరికి ఇప్పుడు మంచి. తర్వాత ఆగడు కూడా చేశాను. సార్ మన అఖండ 2 చేసిన ప్రొడ్యూసర్స్ది. ఆగడు క్లైమాక్స్ కూడా చేశాను. తర్వాత దూకుడు ఇంటర్వల్ బ్లాక్ చేశాను. సార్ అద్భుతంగా ఉంటుంది సార్. బ్యూటిఫుల్ మంచి. దానికి మహేష్ బాబు గారే ఫోన్ చేసి చాలా బాగుంది రాంప్రసాద్ అని. ఇది ఒక ఏంటంటే ఒక హాలీవుడ్ అక్కడ నిచ్చెన మీద నుంచి రావడం కానీ అదంతా ఫైట్ ఎక్కడ ఆగదు, అది పరిగెడతా ఉంటుంది. యా ఫైట్ డిజైన్ లైక్ దట్. సార్ ఇది కెమెరామెన్ అంటే నిజంగా మన సైడ్ ఏదో మనం చెప్పడం కాదు, కానీ డిజైన్డ్ ఈజ్ లైక్ హాలీవుడ్ స్టార్. ఇప్పుడు మహేష్ బాబు నేను నా బిగినింగ్ నుంచి నాకు ఇష్టమైన యాక్టర్. సార్ అంటే సచ్ ఎ వండర్ఫుల్ ప్యాషన్. మహేష్ బాబు కానీ, లేకపోతే బన్నీ కానీ, లేకపోతే రామ్ చరణ్ కానీ, ఇప్పుడున్న యాక్టర్స్ అందరూ ప్యాషనెట్. వాళ్ళు చేయాలనే తపన ఎక్కువ ఉన్న హీరోస్. సో డెఫినెట్గా డిజైన్డ్. దాంట్లో మహేష్ బాబు కూడా ఇట్స్ వెరీ 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 క్వాలిఫైడ్ హీరోస్. ఒక మనిషి. సార్ ఇది నేను అజంప్షన్ చేసుకొని అడుగుతున్న క్వశ్చన్. కరెక్ట్ అయితే కరెక్ట్ అండి, దాన్ని కొంచెం సమాధానం చెప్పండి. రాంగ్ అయితే వదిలేద్దాము. మీరు ముందు చెప్పినట్టు కృష్ణ గారి కుటుంబంలో మనిషిగానే పెరిగారు మీరంతా కూడా. Yes. సో నాకు తెలిసి చిన్నప్పటి నుంచి మహేష్ బాబుతో మీకు ఒక అసోసియేషన్ ఉండి ఉండొచ్చు. సో ఆ చిన్నతనంలో జరిగిన ఏదన్నా చిన్న ఇన్సిడెంట్ మహేష్ బాబు గారితో మీకు గుర్తుండిపోయేది ఏమన్నా ఉందా? నేను ఒక అసిస్టెంట్ డైరెక్టర్ కలిసి కృష్ణ గారు షూటింగ్ జరుగుతుంటే ఎక్కడో చెన్నైలో టీవీఎస్ 50 మీద వెళ్ళాం. సార్ నేనెంత సెన్స్లెస్ చూడండి. నాకు ఒక అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి మహేష్ బాబు హీరోగా పెట్టి సినిమా తీసేద్దాము అంటే, సరే వెళ్తే అడుగుదాము. ఎందుకంటే అంకులే కదా, నాకు తెలుసు కదా, పరిచయం కదా. కృష్ణ గారి దగ్గరికి డైరెక్ట్గా టీవీఎస్ 50 వేసుకుని వెళ్ళిపోయాం. దానికి ఎవరు అసిస్టెంట్ డైరెక్టర్ పేరు కూడా గుర్తులేదు. ఇతను పెద్ద అసోసియేట్ డైరెక్టర్ ఇప్పుడు. తీసుకుని డైరెక్ట్గా వెళ్ళిపోయి ఎక్కడో 20 కిలోమీటర్స్ 25 కిలోమీటర్స్, అప్పట్లో 20 కిలోమీటర్స్ వెళ్ళడం అంటే పెద్ద మ్యాటర్. అవును అవును అవును. వెళ్ళిపోతే మా నాన్నగారు కూర్చున్నారు. సార్ ఇదేంటా నువ్వు వచ్చేవేంటి అన్నాడు. ఇంత దూరం వచ్చేవేంటి అంటే, లేదా నా ఫ్రెండ్ అసిస్టెంట్ డైరెక్టర్ అని చెప్పి వెళ్ళి, ఎవరితో ఏంటి అంటే కృష్ణ గారితో మాట్లాడాలంటే, ఆయన ఏదో అనుకున్నారు. సరే వెళ్ళి మాట్లాడాను. ఏమైనా అట్లా వచ్చావు అన్నాడు. లేదు అంకుల్, మహేష్ బాబుతో హీరోగా పెట్టి సినిమా తీయాలని నా ఫ్రెండ్ వచ్చాడని. ఆయన చిన్నగా నవ్వి, చదువుకుంటున్నాడయ్యా, చిన్నపిల్లాడయ్యా. అదొక అంటే ఇట్స్ వెరీ క్యూట్ మూమెంట్స్. అంటే అమాయకత్వమా లేకపోతే తెలియనితనమా అనేది దానికి పేరు లేదు ఇంకా అలాంటి విషయాలన్నీ. సో దట్ వాజ్ ఎ నైస్ మెమరీ ఇన్ మై మైండ్. తర్వాత అదే మహేష్ బాబు గారితో మురారి చేయటం. అవునవును. అదే లైఫ్, దట్ ఈస్ లైఫ్. అండ్ ఇప్పుడు అదే మహేష్ బాబు గారు మీరు పనిచేసిన ఒక సినిమా చేసిన అద్భుతమైన సినిమా చేశారు రాజమౌళి గారితో, మర్యాద రామన్న. వారిద్దరూ కలిసి ఇప్పుడు ఒక పాన్ ఇండియాని షేక్ చేసే ఒక సినిమా రెడీ చేస్తున్నారు. సో ఆ కాంబినేషన్ ఎలా ఉండబోతుంది? డెఫినెట్గా నో డౌట్ ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. ఎందుకంటే ఇట్స్ ఎ వండర్ఫుల్ డైరెక్టర్. సార్ మనం గర్వపడే
మనం గర్వపడదగ్గ డెఫినెట్గా ఒక డైరెక్టర్ రాజమౌళి గారు. ఎందుకంటే నేను పర్సనల్గా ఆయనతో వర్క్ చేశాను, మర్యాద రామన్న. ఐఎమ్ రియలీ ప్రౌడ్ టు వర్క్డ్ విత్ హిమ్ యాక్చువల్గా. అండ్ డ్రాస్టిక్ ఈ బిల్డ్ హిస్ కెరీర్ లైక్ ఎనీథింగ్. ఒక మనిషి ప్యాషన్గా ఎలా ఉండాలనేది అతన్ని చూసి నేర్చుకోవాల్సిన సందర్భం అది. నేను జనరల్గా ఒప్పుకోను, నాకు కొంచెం మనం బాగా చేస్తాం కదా అన్నది స్టాంప్ పేరు ముందుగానే చాలా కష్టం అలాంటిది. సో రియల్గా మంచి డైరెక్టర్, ఈజ్ వెరీ గుడ్ డైరెక్టర్. అలాగే ప్యాషనెట్ హీరో మహేష్ బాబు. సార్ వాళ్ళ కాంబినేషన్ 100% మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే వస్తుంది అని నేను కూడా విన్నాను. ఎందుకంటే మన కొలీగ్స్, ఫ్రెండ్స్, నా దగ్గర పనిచేసిన కొంతమంది ఆ సినిమాకి పనిచేస్తున్నారు. ఓకే. సో వాళ్ళందరూ చెప్పాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ఇట్స్ ప్రూవ్డ్, డెఫినెట్గా క్వాలిటీ వచ్చే తీరుతుంది. క్వాలిటీ రాకపోతే వాళ్ళు వదలరు. బాబు ఫ్యాన్స్కి పండగ లాంటి వార్త చెప్పారు. డెఫినెట్గా ఇట్స్ గోయింగ్ టు బి బిగ్గెస్ట్ హైలీ క్వాలిఫైడ్ ఫిల్మ్ అవుతుందని నా ఎక్స్పెక్టేషన్. సార్ అంటే నా మాట ఎప్పుడు తప్పింది లేదని నేను అనుకుంటున్నాను. తదాస్తు సార్. అంటే రాజమౌళి గారితో పనిచేశారు కదా సార్, అదే మనం ఇందాక కృష్ణవంశీ గారితో మాట్లాడుకున్నాం కదా, అట్లా ఒక పిచ్చి ఉంటుంది సినిమా అంటే, అది ఇంకా పిచ్చే, దానికి వేరే పేరు లేదు. అలాంటి పీక్స్ మూమెంట్, అమ్మా ఏంది పని రాక్షసుడు అని మీకు మర్యాద రామంలో అనిపించిన షాట్ ఏదన్నా? ఎస్ అండి, ఎవ్రీ షాట్ ఈస్ ప్యాషనెట్ డైరెక్టర్. ఇంకా దాంట్లో నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. మీ ఎక్స్పీరియన్స్లో నేను చూశాను, కృష్ణవంశీ గారిని ఎలా చూశానో అంతకంటే మోడర్న్గా, సార్ మోడర్న్ అయిన కృష్ణవంశీ, లేకపోతే మోడర్న్గా ఉండి ఒక ప్యాషనెట్ డైరెక్టర్ ఎలా ఉంటారంటే, నాలెడ్జ్ ఉంది సార్. సీజీస్ మీద కానీ, ఒక కెమెరా యాంగిల్స్లో కానీ, ఒక కథలో కానీ, అసలు ఎలా డ్రైవ్ చేయాలి, ఎలా ఆపరేట్ చేయాలి, ఆడియన్స్ పల్స్ ఎలా పట్టుకునే టెక్నిక్ బాగా గట్టిగా అతనికి గాడ్ ఇచ్చిన గిఫ్ట్ ఆయనకి. అలాంటి సందర్భాల్లో నేను ప్రతి అణువు చూశాను ఆయన్ని. ఐ నో ఎవ్రీ ప్రిక్ ఆఫ్ ది పాయింట్. రాజమౌళి గారిని క్లోజ్గా నేను వర్క్ చేశాను. ఐఎమ్ రియలీ హ్యాపీ టు సే దట్ ఈజ్ వెరీ వెరీ ప్యాషనెట్ డైరెక్టర్. మర్యాద రామన్న మొత్తం మీద మీకు ఛాలెంజింగ్ అనిపించిన షాట్ కానీ, ఫ్రేమింగ్ కానీ, బ్లాక్ కానీ ఏదన్నా ఒక ఆ రోజు ఇన్సిడెంట్ గుర్తుందా? అలాంటి చాలా షార్ట్స్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక ఫస్ట్ టైం హీరో గుమ్మం దాటి బయటకు వచ్చే షాట్ ఒకటి ఉంది సార్. మార్నింగ్ 7 o'clockకి షాట్ పెట్టాం. ఇట్స్ వెరీ సింపుల్ నీట్ షాట్. అందుట్లో నా ఫ్రేమింగ్ అంటే రాజమౌళి గారికి బాగా ఇష్టం. కంపోజ్ చేస్తే షార్ట్ కంపోజిషన్ వెరీ ఇంపార్టెంట్. సినిమాటోగ్రఫీ ఈజ్ నథింగ్ బట్ కంపోజిషన్స్. ఒక ఫ్రేమ్ కంపోజ్ చేయడంలోనే ఉంటుంది. సో ఆ కంపోజిషన్ ఆయనకి ఇష్టం. నేను కెమెరా లో యాంగిల్లో పెట్టేశాం, సింపుల్ షాట్ రావటం. ఆ షాట్ సునీల్ అంటే ఆయన అనుకున్న పాయింట్కి రీచ్ అవ్వలేదని మ్యాక్సిమం సెట్ అంతా తీసి మళ్ళీ క్రేన్ తీసుకొచ్చి మళ్ళీ ఏదో పెట్టి లాస్ట్కి అదంతా దాటేంతవరకు ఆయన ఒప్పుకోలేదు. ఎందుకంటే యాస్ మైండ్లో ఇలా రావాలి, ఇది వస్తేనే కరెక్ట్గా ఉంటుందని క్లియర్ ఐడియా ఉన్న డైరెక్టర్. అలాంటి సందర్భం సో మెనీ యాక్షన్స్ అన్ని ఆయన బేసిక్గా ఒక అప్రిషియేట్ చేయాల్సిన విషయం ఏంటంటే, హీ ప్రాక్టికలీ డూ దట్ షాట్. అందరూ అనుకుంటారంటే యాక్టింగ్ ఇంట్రెస్ట్. యాక్టర్ చేయగలుగుతాడా లేదా, మనం చేసి చూస్తే దాంట్లో కష్టం ఏంటో మనకి తెలుసు అనేది. యాక్చువల్గా చాలామంది ఏంటంటే ఏమనుకుంటారంటే, డైరెక్టర్కి ఇష్టమేమో చేసింది, దాన్ని యాక్షన్ కట్ డైరెక్ట్ చేసింది మళ్ళీ దాన్ని వెనక లాస్ట్లో ఎండ్ స్క్రోలింగ్ వేస్తారేమో అనుకుంటారు. కాదండి, యాక్చువల్గా నేను కనిపెట్టింది, నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో ఇది ఒక మంచి విషయం. ఆయన అడిగితే దీంట్లో ఏం కష్టం ఉంది, ఒక యాక్షన్ చేస్తే ఎంత కష్టం ఉంది, ఇలా చేస్తే కరెక్ట్గా వస్తుందా రాదా అని ప్రాక్టికల్గా వాళ్ళు అనుభవించి దాన్ని ఇలా చెయ్యండి అని చెప్పగలిగే సమ్ మ్యాజిక్ ఇని పట్టుకోవాలని అనుకుంటారని అనుకుంటున్నాను నేను. హోప్ ఐఎమ్ నాట్ రాంగ్. కరెక్ట్. ప్రాక్టికల్గా పైనుంచి రోప్స్ తోటి ఆయన దిగుతారు. ఆయన అది ఇది కాదు, యాక్చువల్గా ఏదో చెయ్యాలని ఇది కాదు, చేస్తే దాంట్లో కష్టం ఏంటో తెలుసుకొని ఒక కెమెరా యాంగిల్ మార్చాలా, లేకపోతే అక్కడ రోప్ సిస్టమ్ మార్చాలా అని కమ్యూనికేట్ చేస్తారు. డైరెక్టర్ ఇస్ నథింగ్ బట్ కమ్యూనికేటింగ్ ద టోటల్ సిస్టమ్. పైగా ఆర్టిస్టులు కూడా సేఫ్ కదా సార్. ఆర్టిస్ట్ సేఫా కాదా ముందు ఆయన చూస్తాడు. ఆయన చూసిన తర్వాత ఒక సైకిల్ అంటే నిజంగా సైకిల్ తొక్కి చూసి, ఓహో కష్టం ఉంది, ఓహో ఇది మనం చేయలేము, దీనికి ఇంత స్లోగా రమ్మందాం, అంతే తప్ప మనం రా అనగానే రాలేరు. సో ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఎంత ఉన్నాయి తనుగా చూసి
తను దాన్ని మేబీ దాన్ని దాన్ని ఏమంటారు దాన్ని ప్రాక్టికల్గా ఫీల్ అయిన తర్వాత ఆ షార్ట్ కంపోజ్ చేస్తారు. దట్ ఈస్ ద టెక్నిక్ అని నా ఉద్దేశం అంతే. అండ్ మర్యాద రామంలో నాకు ఫేవరెట్ షాట్ చెప్తాను సార్. సునీల్ ఇంట్లోంచి బయటకు వచ్చేస్తారు, అన్నదమ్ములు తరుముకుంటారు. బట్ అంతా అయిపోయిన తర్వాత చిన్న తమ్ముడు అక్కడ దాకా తరుముకుంటా వచ్చి ఇంకా ఒకనొక టైంకి ఆగిపోతాడు సైకిల్తో పరిగెత్తలేక. సప్పని ఆ బల్లసూరి ఎంటర్ అవుతాడు. సుమోలో ఎంటర్ అవుతాడు. అదిరిపోద్ది ఫ్రేమింగ్ కానీ షాట్ కానీ. ఆ షాట్ గురించి చెప్పండి సార్. యాక్చువల్గా అదే అండి, ఇప్పుడు స్క్రీన్ ప్లేలో ఉన్న మ్యాజిక్ అది యాక్చువల్గా. సో ఎమోషన్స్ని ఫాలో అయ్యి జనం ఒక ఫ్లోలో ఉండేటప్పుడు సడన్గా ఇంపాక్ట్ ఎలా ఇవ్వాలనేది ఇట్స్ డైరెక్టరల్ స్క్రీన్ ప్లే అది సార్. సో అది షార్ట్ సింపుల్ అయినా ఇంపాక్ట్, అవును, దాని సౌండ్ ఇంపాక్ట్ వలని కొన్ని క్రియేట్ అవుతుంటాయి. సో దాట్ ఈజ్ ఆల్సో కెమెరామెన్కి ఒక నేమ్ కల్పించేది. అది ఆల్ బికాస్ ఆఫ్ డైరెక్టర్స్ స్క్రీన్ ప్లే, ఆ షార్ట్ ఎడిటింగ్, కట్టింగ్, వీటి మీద ఆధారపడి ఉంటుంది మొత్తం. ఇట్స్ ఆల్ మ్యాజిక్ అండి. ఇట్ ఈస్ లైక్ మంచి అల్లిక అది. సార్. సో ఫిల్మ్ ఈజ్ నథింగ్ బట్ డైరెక్షన్ సీక్వెన్స్ వచ్చి మ్యాజికల్గా వెళ్ళాలి, సింక్ అవ్వాలి. ది సినిమాటోగ్రఫీ ఆల్సో ప్రాపర్గా సింక్ అవ్వాలి, మ్యూజిక్ సింక్ అవ్వాలి. మీకు ఫర్ ఎగ్జాంపుల్ లెజెండ్ సినిమా చేస్తున్నప్పుడు ఐఎమ్ అగైన్ జంపింగ్ బ్యాక్. చెప్పండి. ఎలాగా ఇంపాక్ట్ అంటే, సో మామూలుగా ఏమవుతుందంటే ఒక రియాక్షన్ తీసినప్పుడు సడన్గా కెమెరాలో మూవ్ అవ్వడం అవి ఉంటాయి. సో నేనేం చేశానంటే, సార్ మనం ఈ సినిమాని కొంత ఆపుదాం, సస్టైన్ చేద్దాం సినిమాని. రాము గారి సినిమాలో ఉంటుంది సస్టైన్, కెమెరా అలాగే ఉంటుంది, ఆర్ఆర్ మాత్రం లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. సో కొన్ని షాట్లు మేము అలా ట్రై చేసాం. బాలయ్య బాబు గారు అట్లా ఉంటే స్టడీగా పెట్టేవాడిని. దేవిశ్రీ ప్రసాద్ గారు ఎంటర్ అయ్యేవాడు దాంట్లో. తెలియని ఇప్పుడు మన సినిమా తీసేటప్పుడు ఏమవుతుందంటే డైరెక్టర్ విజువల్గా షార్ట్ చెప్తూ ఉంటారు, కెమెరామెన్ తీస్తూ ఉంటాం, కానీ ఇన్విజిబుల్ లేయర్ అనేది ఒకటి ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ ఆర్ఆర్ మ్యూజిక్. ఆ స్పేస్ ఇవ్వాల్సింది మీరేగా. స్పేస్ ఇవ్వాలి. ఇవ్వలేదనుకోండి మనకి టైం స్పేస్ చాలదు. అదే అక్కడే మనకి మ్యూజిక్ సెన్స్ తెలియాలి. సో డైరెక్టర్ కానీ కెమెరామెన్కి కానీ. సో దట్ వే దేవిశ్రీ ప్రసాద్ గారు ఆర్ఆర్ లెవెల్లో ఆ మౌంట్ చేస్తారు. ఆ మౌంట్ చేసే సింకే షార్ట్స్ ఎమోషన్ని బిల్డప్ అవుతాయి. కరెక్ట్ కరెక్ట్. సో అలాగా ఈ కమింగ్ బ్యాక్ టు రాజమౌళి గారి సినిమా మర్యాద రామన్కి వస్తే, ఆ స్క్రీన్ ప్లే, ఎడిటింగ్ ఇవన్నీ కరెక్ట్గా సింక్ అయినప్పుడు ఏమవుతుందంటే పర్ఫెక్ట్గా క్యాచ్ అవుతుంది. దట్ ఈస్ వాట్ సార్. చాలా సంవత్సరాల నుంచి నాకు డౌట్ ఉంది. సో ఇది అమాయకత్వంగా అడుగుతున్నాను అనుకోవచ్చు, లేకపోతే పిల్లతనంగా అడుగుతున్నాను అనుకోవచ్చు, బట్ నేను అడిగేస్తున్నాను. ఏమి అమాయకంగా అడగట్లా, అన్ని ఇంటెలిజెంట్గానే అడుగుతున్నారు. నేను ఒక రైటర్ని, నేను ఒక కథ రాసుకున్నా, నాకు డైరెక్షన్ రాదు, కెమెరాల గురించి ఏం తెలియదు, బట్ నా షాట్ ఎలా ఉండాలి అనే ఒక ఐడియా ఉంది. నా ఫస్ట్ షాట్ ఇలా ఉండాలి, నెక్స్ట్ షాట్ ఇలా ఉండాలి, అలా వచ్చిందా రాదా మాత్రం నేను జడ్జ్ చేయగలను. సో నాకేమీ తెలియదు. ఒక మంచి కెమెరామెన్, మీలాంటి కెమెరామెన్ని పెట్టుకొని పూర్తిగా మీ మీద 100% ఆధారపడి సినిమా చేసి పెట్టమంటే నేను డైరెక్షన్ చేయొచ్చా, సక్సెస్ అవుతానా, ఇది పాసిబిలిటీ ఉందా? 2 రకాలుగా చెప్తానండి. చెప్పండి. మీరు ఎక్స్పీరియన్స్డ్ కెమెరామెన్ పెట్టుకుంటే డెఫినెట్గా వాళ్ళు కొంత చేసి ఉంటారు కాబట్టి వాళ్ళకి ఈ సీన్స్ని ఎలా హ్యాండిల్ చేయాలనేది ఐడియా ఉంటుంది. దట్ ఈస్ అగైన్ ఇట్స్ పర్సనల్గా ఒక కెమెరామెన్ వాళ్ళ ట్రావెల్ హిస్టరీ ఉంటుంది కదా, వాళ్ళని చూసి మీరు వాళ్ళని సెలెక్ట్ చేసుకుని వెళ్తే డెఫినెట్గా ఆ కెమెరామెన్ మీకు కావాల్సినట్టు ఇవ్వగలుగుతారు. ఓకే, దిస్ ఇస్ ద వన్ మోర్ కాంట్రవర్షియల్ పాయింట్ ఎలా వస్తుందంటే, మాకు అలా తెలియనప్పుడు కొంత హ్యాండిల్ చేయకూడదు. సో దాని గురించి మీరు కొంత అవగాహన, ఇప్పుడున్న టెక్నిక్ ఉంది కదా, సో అవి మీరు స్టడీ చేసి వెళ్తే మీరు ఎక్కువ టైం స్పేస్ వేస్ట్ చేయకుండా కొంత మీరు నాలెడ్జ్గా నేర్చుకుంటాం బెటర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మరీ తెలియకుండా మీరు వెళ్ళద్దు ఎప్పుడు. సో డైరెక్షన్ అనేది ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ జాబ్. ఐ మీన్ హోప్ యువర్ అండర్స్టాండింగ్. అర్థమవుతుంది. నేను ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్. లేదు, డైరెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ స్కిల్, సినిమాకే మూలమైన పాయింట్ అది. సో ఆల్ క్రాఫ్ట్స్ మీద గ్రిప్ ఉండాలి. డైరెక్టర్కి ఎడిటింగ్ తెలిసి ఉండాలి, సినిమాటోగ్రఫీ మీద గ్రిప్ ఉండాలి. అంటే అట్లీస్ట్ మీకు ఫుల్గా రాకపోయినా నా ఫీల్ ఇదండి, నాకు ఒక సైడ్ డార్క్ ఉంటే బాగుంటుంది, ఇది నైట్ అంటే ఇట్లా ఉండాలి, లేకపోతే డే అంటే ఎట్లా ఉండాలి, ఎండ ఇలా కనిపించాలి అనేది కొంత నాలెడ్జ్ ఉండాలి. అలాగే మ్యూజిక్ మీద నాలెడ్జ్ ఉండాలి. ఎవ్రీ క్రాఫ్ట్ మీద ఒక
లైట్గా గ్రిప్ ఉండాలి. సో అది కొంచెం తెలుసుకుని వెళ్ళగలిగితే యూ కెన్ హ్యాండిల్ సిచ్యువేషన్స్ ఈజీలీ, సార్ మరీ ఫ్లాట్కి వెళ్ళకుండా. సార్ అలాగే ఎక్స్పీరియన్స్డ్ కెమెరామెన్ ఉంటే మీకు ఇంకా బాగా హెల్ప్ అవుతారు. సార్ సో దట్ ఈస్ వాట్ మై సజెషన్. థ్యాంక్ యూ సార్. అండ్ మీరు ఏమనకపోతే నా దగ్గర కొన్ని కాంట్రవర్షియల్ క్వశ్చన్స్ ఉన్నాయి. అది కాంట్రవర్షియల్ అవద్దో లేదో నాకు తెలియదు, ఓకే. బట్ బయట జనాలకైతే చాలా అవసరం వీటి గురించి తెలుసుకోవాలి. ఇప్పుడు మీకు ఒక యూనియన్ ఉంటుంది, మీ యూనియన్లో మెంబర్షిప్ కావాలంటే నాకు తెలిసి 5 lakhs ఎంతో పే చేయాలనుకుంటాను. సో మెంబర్షిప్ లేకుండా అద్భుతమైన టాలెంట్ ఉండి ఇట్లా మా కెమెరామెన్లు ఇప్పుడు మాకు న్యూస్ ఛానల్ ఎవరైతే పనిచేస్తున్నారో వీళ్ళు కానీ, డిజిటల్లో కానీ, శాటిలైట్లో కానీ చాలామంది పనిచేస్తూ ఉంటారు. వాళ్ళకు ఒక సినిమా ఆఫర్ వచ్చేస్తుంది. సినిమా ఆఫర్ వచ్చినాక వాళ్ళు సినిమా తీసేస్తారు, బట్ వాళ్ళకి యూనియన్ కార్డు ఉండాలి ఇవన్నీ తెలియదు. సో వాళ్ళు ఒకవేళ సినిమా అలా తీసేస్తే ఆ సినిమా రిలీజ్కి కానీ ఏమన్నా ఇబ్బందులు యూనియన్ నుంచి వస్తాయా? అబ్జెక్షన్ చెప్పడం అట్లాంటివి. యూనియన్ ఉన్నది ఏంటంటే అండి, యాక్చువల్గా మీకు మనకి ఫాదర్ లాగా, సార్ మనకి ఒక పెద్ద మనిషి లాగా. సో మనకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళకి చెప్పుకోవడానికి ఒక యూనియన్. సో అలా యూనియన్ రన్ చేయాలంటే వాళ్ళ అసోసియేషన్కి మనం ఏదైనా ఫండ్ అనేది ఉండాలి. సార్ దట్ ఈస్ వై దే కలెక్ట్. మీరు చెప్పిన అమౌంట్ ఉంది కదా, ఐ థింక్ ఇట్స్ నాట్ 5 lakhs, చాలా తక్కువ అనుకుంటున్నాను. ఓకే, సారీ, నాకు మేబీ ఎక్కువ ఉండొచ్చేమో మీరు చెప్పిన దాని ప్రకారం. నాకు ఫిగర్ అనేది తెలియదు, కానీ ఆ అసోసియేషన్ రన్ చేయాలంటే వాళ్ళకి ఒక ఫండ్ ఉండాలి. అందుకనే మీ దగ్గర కెమెరామెన్ అయితే 1,50,000 మీరు చెప్పిన ఫిగర్ ఏదో అడుగుతారు. సో దాన్ని బట్టి రన్ అవుతుంది. ఇప్పుడు మీకు అంత స్కిల్ ఉన్నప్పుడు మీరు ఏదైనా చేసినప్పుడు ఎవరో ఒకళ్ళు కావాలి కదా మీకు. సార్ ఇప్పుడు మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే ఎక్కడికి వెళ్తాం? ఇంట్లో అయితే నాన్న దగ్గరికి వెళ్తాం, బయట ప్రాబ్లం అయితే ఎక్కడికో చోటుకి వెళ్తాం. పిల్లల ప్రాబ్లం అయితే తండ్రి దగ్గరికి చెప్తాం. స్కూల్లో స్టూడెంట్ అంటే టీచర్ దగ్గరికి వెళ్తాం. ఇది కూడా అలాంటిదే. సార్ మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే మనం డైరెక్ట్గా మనం ఫైట్ చేయకుండా మన అసోసియేషన్కి ఇన్ఫర్మేషన్ చెప్తాం. అలాంటి సిచ్యువేషన్ నాకు రీసెంట్ సినిమాలో వచ్చింది. గబుక్కని మీరు ఈ అసోసియేషన్కి వెళ్తారా అని అన్నారు. మనం ఎవరికి చెప్పుకుంటాం? ఎవరికి చెప్పుకోలేం కదా. సో అలాంటిది అసోసియేషన్ అనేది కంపల్సరీగా ఉండటం మనకి మంచిది. మన తరపున ఇంకొకళ్ళు మాట్లాడతారు. సో అది పెద్దరికమైన ఒక విషయం తప్ప దట్ ఈస్ నాట్ రాంగ్. అంటే సినిమా అంటే ఒకవేళ కబక్కని ఎవరన్నా తెలియకుండా ఒక చిన్న సినిమా తీసినా సినిమాని ఆపడం అట్లాంటి అయితే జరగదండి. ఎందుకంటే గైడ్ చేస్తారు, వాళ్ళు గైడ్ చేస్తారు. మీరు ఇట్లా వెళ్ళండి. ఎప్పుడు రేపొద్దుట మీకు వాళ్ళు ఏం మీకేం ఇవ్వలేదు అనుకోండి, సపోజ్ మీకు వాళ్ళకి ఏదైనా గొడవలు వచ్చిన మధ్య రకంగా ఒక అసోసియేషన్ అనేది మనం ఏర్పాటు చేసుకున్నాం. సో ఆ అసోసియేషన్ అనేది ఉండాలి. అసోసియేషన్లో మీరు ఒకవేళ అసోసియేషన్ కూడా వెరీ ఫ్లెక్సిబుల్. మిమ్మల్ని ఎవరు కూడా బలవంతం చేసి మా అసోసియేషన్లో ఉండండి, లేకపోతే మీకు ఇది చేయం అది చేయం అనేది ఎవరు ఎక్కడ నాకు చెప్పినట్టు ఏం వినలేదు. అలాంటిది ఉన్నా కూడా మీరు ఎవరు దాన్ని కన్సిడర్ చేసుకోవద్దు, అంటే మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు. దాన్ని పాజిటివ్గా మీ సీనియర్ టెక్నీషియన్స్ ఉంటారు కదా, సీనియర్ కెమెరామెన్స్కి మీరు కనుక వాళ్ళ దగ్గరికి వచ్చి చెప్తే వాళ్ళు డెఫినెట్గా మీకు హెల్ప్ చేస్తారు. యాక్చువల్గా రికమెండేషన్ జాబ్స్ కొన్ని ఉంటాయి సార్. ఇప్పుడు ఒక అసిస్టెంట్ని నావోడు పెట్టుకుంటారు. ఇప్పుడు మీ దగ్గర చాలామంది కెమెరామెన్లు ఉంటారు. మనోడు ఒక కెమెరా అసిస్టెంట్గా అంటే 3వ ప్లేస్లో 4వ ప్లేస్లో పెట్టుకుంటారు. బట్ డిఓపి అనేది, సినిమాటోగ్రఫీ అనేది రికమెండేషన్ జాబ్ కాదు. మీ కష్టం, మీ నాలెడ్జ్ మీకు ఆ జాబ్ తెచ్చిపెట్టాలి. అయితే ఇక్కడ నా డౌట్ ఏంటంటే అసోసియేషన్కి చాలా ఎర్లీ స్టేజ్లో ఒక 4 lakhs 5 lakhs ఎంతో అమౌంట్ కట్టిన తర్వాత వాళ్ళకి సినిమా అవకాశాలు రాకపోతే అసోసియేషన్ నుంచి ఏమన్నా పుష్ ఉంటుందా? అసోసియేషన్ వల్ల పుష్ ఏముంటుందంటే వాళ్ళు డెఫినెట్గా చెప్తారండి. వచ్చిన కెమెరామెన్స్కి వాళ్ళు వచ్చి డెఫినెట్గా మీరు పెట్టుకోండి అని చెప్తారు. అగైన్ ఇట్ ఈస్ లైక్ సినిమా అనేది ఇట్ ఈస్ నథింగ్ బట్ స్కిల్ మీద ఆధారపడి ఉంటుందండి. సార్ ప్రతిదీ ఇంతకుముందు కూడా చాలామంది ఈవెన్ చోట ఆల్సో సేయింగ్ మనకి స్కిల్ ఉండాలి. స్కిల్ ఉంటే మీకు ఎవ్వరూ అవసరం లేదు సార్. మీరు ఆటోమేటిక్గా మీరు తీసుకుంటారు. మీరు ఎనీ క్రాఫ్ట్, నాట్ సినిమా ఇండస్ట్రీ, ఏదైనా మనకి స్కిల్ ఉండాలండి. స్కిల్ లేకుండా మనం డబ్బులు కట్టామండి మనకి సినిమా ఇవ్వండి, దట్ ఈస్ ఫోర్స్ అవుతుంది. వీ కెనాట్ ఫోర్స్. సినిమా ఈజ్ లైక్ ఇప్పుడు ఇంతమంది ఉన్నారు కెమెరామెన్స్, కొంతమందే మంచి లీగ్లు ఎందుకున్నారు? సో మనకి ఇది లేదు కదా అని చెప్పి మనం పుష్ చేయడం అనేది ఐ థింక్ ఇట్ ఈస్ నాట్ ఎ గుడ్ డిస్కషన్ అనుకుంటున్నాను నేను. మై ఫీల్, ఇట్ ఈస్ మై పర్సనల్ ఫీల్. ఎప్పుడైతే స్కిల్ ఉంటుందో డెఫినెట్గా అక్కడ మీకు ఆటోమేటిక్గా వచ్చి పడిపోతుంది. కరెక్ట్. ఇవి దాన్ని నమ్ముతారా లేదా? 100%. డెఫినెట్గా 100% దాన్ని బేస్ చేసుకోండి. కాకపోతే ఏంటంటే మనం ఇలాంటి వాళ్ళకి ఆపర్చునిటీ ఇవ్వాలి అనేది మా యూనియన్ తరపు నుంచి డెఫినెట్గా మా దగ్గరికి వచ్చి సార్ ఈ
మంచి వర్కర్ అండి, మీరు ట్రై చేయండి అంట. సో మనం కూడా పాజిటివ్గా తీసుకుని వై నాట్ వి ట్రై లైక్ దిస్ అని మీరు తీసుకుని కొంత జర్నీ చేసిన తర్వాత మనం చూసుకోవడమే. బాగా చేస్తున్నాడంటే డెఫినెట్గా వీ కెన్ కంటిన్యూ. అలాగే డెఫినెట్గా మనకి ఎవరు కూడా బిగినింగ్ నుంచి ఎవరు తెలియదు కదా. సార్ నా దగ్గర ఉన్న పని చేసే వాళ్ళు కూడా వాళ్ళు బాగా చేస్తారో లేదు తెలియదు. నేను కొంత జర్నీ చేసిన తర్వాత కొంతమందిని పక్కన పెట్టేస్తుంటాం. ఇప్పుడు నా దగ్గర బాగా పనిచేసేవాడు డెఫినెట్గా బాగా పనిచేస్తారు, ఏదో ఒక రోజు రిజిస్టర్ అవుతాడు. డెఫినెట్గా రిజిస్టర్ అవుతారు. అర్థమవుతుంది సో ఇట్ ఈస్ సినిమా ఇస్ నథింగ్ బట్ యువర్ స్కిల్. సార్. మీకు స్కిల్ ఉంటేనే మనం పైకి ఎదుగుతాం డెఫినెట్గా. అది ఎప్పుడు ఉంటుంది. మా అసోసియేషన్స్కి దీనికి సంబంధం లేదు. సో అసోసియేషన్ విల్ ఆల్వేస్ సపోర్ట్ మా యూనియన్కి సంబంధించిన వాళ్ళు, అందులో యూనియన్ Some issues. వాళ్ళని సమ్ ఇష్యూస్ని ఏమని చేస్తుందంటే రెక్టిఫై చేస్తుంది. అర్థమవుతుంది సార్. అలాగే అసోసియేషన్లో ఉన్న మెంబర్స్ అందరి గురించి వాళ్ళు చెప్తారు, సార్ ఇది వీళ్ళున్నారు మీరు ఉన్నారు అని చెప్తారు. సో మనం అందుట్లో స్కిల్డ్ పీపులే మనం తీసుకుంటాం. అర్థమవుతుంది సార్. కరెక్ట్.